అంతేకాదు పక్షిరాజులన్నీ ఒక స్థలంలోకి సమకూర్చబడి సజీవమైన ఆహారాన్ని తినటానికి అవి వెంపర్లాడినట్లుగా పక్షిరాజులైన మనము పరిశుద్ధ స్థలములో కూడి యేసుక్రీస్తు అనే సజీవమైన ఆహారాన్ని ఆమేన్ అది తినటానికి దేవుడు మనకి సాయంకాలం మనకు సహాయం చేస్తున్నాడు. నిజంగా ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఆయన గారి ఆహ్వానం నాకు ఇవ్వలేదు, ఇన్విటేషన్ లేదు, కానీ నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడికి వెళ్ళమని. ఎందుకంటే నేను రాత్రి ఆలోచన చేశాను, ఏంటి ప్రభా నన్ను ఈ రీతిగా నన్ను ఇక్కడికి నడిపించావని. అప్పుడు ప్రభు మనకు ఒక వర్తమానంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఒక మాట మాట్లాడి ఉన్నారు. ఆయన అరణ్యములో 9వ ఏట వెళ్ళాడు, 30వ ఏట వరకు అసలు యోహాను అంటే ఎవరికో తెలియదు. యొర్దాను నది వద్దకు వచ్చి సువార్త ప్రకటించమని ఎవరో ఇన్విటేషన్ ఇవ్వలేదు, కానీ దేవుని యొద్ద నుంచి వర్తమానం వచ్చింది, నువ్వు యొర్దాను యొద్దకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను వాడుకోబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు తన పక్షిరాజులకు ప్రవక్త అదే అంటాడు, అరణ్యములో రెక్కల చాపి ఎగిరిన పక్షిరాజు యొర్దాను నది ఒడ్డున ఆగి అనేక మందికి ఆయనను పరిచయం చేస్తూ ఉన్నదని. ఆమేన్ ఆమేన్. నాకు తెలియదు దేవుడు ఎందుకు నడిపించాడు. యాక్చువల్గా గత నెల నా కుటుంబంలో నా జీవితంలోనే ఒక విచారకరమైన సంఘటన జరిగింది. నేను తృప్తి కొరకు అంటే కొద్దిగా వాతావరణం మారితే బాగుంటుంది నా కుటుంబం నా జీవితంలోని పోయిన నెల 12వ తారీఖున పాస్టర్ గారు ప్రభునందు నిద్రించారు. నాకు సమాధానం లేక నెమ్మది లేక ఏం చేయాలో అర్థం కాక మా రమేష్ గారు సహోదరుల ద్వారా ఐజాక్ అన్న గారు వస్తున్నారని తెలిస్తే ఎప్పటి నుంచో ఆయనకు నాకులాగే అన్న యూట్యూబ్లో చూడటం తప్ప నేను ఎప్పుడు ఆయన కలుసుకోలేదు. సరే దేవుని సన్నిధిలో గడిపితే మంచిది, మంచి సేవకులు, సీనియర్ సేవకులు, అనుభవజ్ఞులు. ఎందుకంటే మా మామగారు అంటే బోయిస్ గారు, శ్యామేలయ్య గారు వాళ్ళ డాడీ వాళ్ళతో సహవాసం చేసినటువంటి పెద్ద ఆయన. నేను పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తా, ఎందుకంటే వాళ్ళు మన కిరీటాలు లాంటి వాళ్ళ అనుభవాలు నిజంగా మనకి చాలా నేర్పిస్తాయి పాఠాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉద్దేశంతో నేను వాక్యము విందాము, ఈ 3 రోజులు 3 మీటింగ్స్ అన్న ఉద్దేశంతో మరి నేను అలాగే నా 2 కుమారులు అలాగే మరి సువార్థికుడు అలాగే మా సంఘ పెద్ద అలాగే ఒక బాబు మేమందరం రావటం జరిగింది. వచ్చి వాక్యం విందామని వచ్చాం, కానీ రాత్రి అనివార్య కార్యాల వల్ల మరి దైవజనులు మరలా వాళ్ళు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈ యొక్క హాట్ సీట్లో దేవుడు నన్ను నిలబెడతాడని నేను అనుకోలేదు. ఇది నాకు ఒక దాన్ని ఏమంటారంటే భయాన్ని కలిగించే ఒక విషయమనే నేను చెప్పాలి. కనుక ఈ రాత్రి నన్ను చేసుకోవడానికి పెద్ద గొప్పవాడినే కాదు, 22 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మీ అంత పరిశుద్ధులైనటువంటి వారి మధ్య అల్పుడుగా నేను నిలబడటానికి కూడా యోగ్యుని కాను, కానీ దేవుడు ఎందుకో నన్ను నిలబెట్టాడు. కానీ ఈరోజు నేను అనుకున్నాను, అయ్యగారు రాత్రి చెప్పారు మీ పాస్టర్ గారు యేసరత్నం గారు రేపు సాయంకాలం మెసేజ్ ఉంటుంది అంటే అనుకున్నాను. పగల నాకు చాలా సమయం దొరుకుతుంది. ప్రజల హృదయాల్లోకి ఎంత లోతుగా ఆ జీవవృక్షం యొక్క వేరును ఎంత లోతుగా నేను తీసుకెళ్ళగలనా అని ఆలోచన చేస్తా ఉన్నా. కానీ పాస్టర్ గారు ఈరోజు నాకు ఆ సమయం ఇవ్వలేదు. మేమంతా నిజంగా మీకు చాలా వందనాలు పాస్టర్ గారు, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఒక టూరు మేము ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం కర్నూలు వచ్చాను, కర్నూలు అంతా ఫస్ట్ టైం తిరిగేసాను. నేను నా పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు ముందుకు రా నాన్న, బాబు ఉపదేశకుడు. మరి ఈ బాబుకి నేను మ్యారేజ్ చేశాను, బాబుకి 2 ఆడపిల్లలు, సంఘములో పరిచర్యలో వాడబడతా ఉంటాడు, సంఘంలో ప్యాడ్స్ కొడతాడు, అలాగే నేను లేని టైంలో మెసేజ్ కూడా చెప్తాడు. అలాగే నా 2వ కుమారుడు, మా పెద్ద బాబు పేరు ఫ్రాంక్ బ్రాన్హమ్, 2వ కుమారుడు మోజెస్ డానియల్, డెన్నీ అంటాము అంటే బెన్నీ డెన్నీ, 3వడు సన్నీ ఉన్నాడు. ఈ బాబు సంఘంలో మొత్తం సౌండ్ సిస్టమ్ ఆపరేటింగు తర్వాత మెయింటెనెన్స్ అంతా కూడా బాబు చూసుకుంటాడు. అంటే సంఘంలో ఏం పోయినా వెంటనే వాడు నోట్ చేసేసి మళ్ళీ నేను స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఆ కొరత లేకుండా చేస్తాడు. అలాగే దేవుని సేవలో వాడబడతా ఉన్నాడు. అలాగే నా 3వ కుమారుడు ఉన్నాడు, హైదరాబాద్లో ఇంజనీర్ అయింది, జాబ్ చేస్తున్నాడు. అలాగే సువార్థికుడు మాథ్యూ. రండి ఒకసారి జస్ట్ 2 minutes. నేను ఎక్కువ సమయం తీసుకొని వాక్యానికి
దేవుడు ప్రేరేపించిన కొలతగా తక్కువ సమయం తీసుకొని ఈ సహోదరు మా రక్త సంబంధే సంఘములో సువార్థికులుగా వాడబడతా ఉంటారు. నేను లేని సమయంలో చక్కటి పాటలు పాడతారు, చక్కగా దేవుని యొక్క సువార్తను పఠిస్తారు. అలాగే సంఘ పెద్ద గారు రండి మీరు కూడా. యాక్చువల్గా ఈయన మా మేనమామ గారి కొడుకు, నాకు బావమరిది అవుతాడు. దరిదాపుగా 20 సంవత్సరాల నుంచి సేవ ప్రారంభించినప్పటి నుంచి మాతో నమ్మకంగా ఉంటూ సంఘ పెద్దగా ఉంటూ బాధ్యతలు చేస్తూ జీవిస్తున్నారు. పేరు శ్యామ్ గారు, ఈ గారి పేరు మాథ్యూ. మేము తర్వాత సంఘం నుంచి మా ఒక బాబు వచ్చాము. ఇలాగా ఈ పరిచర్యలో మీతో సహవాసం చేద్దామని వచ్చాం. నిజంగా అసలు మీరెవరో తెలియకపోయినా నేను అదే అనుకున్న, యోహాన్ని రెక్కల చాప అక్కడికి వెళ్ళు అన్నట్లుగా ఎగిరి ఎక్కడికి వచ్చాము మేము. కనుక మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలి. ఒక చక్కటి, అలాగే మరి నాతో ఈ సమయానికి ఎక్కడ రావడానికి కారకులు రమేష్ గారు బ్రదర్, ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపలో దేవుడు నాకు ఇచ్చిన సహవాసంలో మరి దేవునికి నమ్మకంగా మరి నెల రోజుల క్రితం నా భార్య జస్ట్ జ్వరం తగిలింది. జ్వరం తగిలి డబుల్ టైఫాయిడ్ వచ్చి నైట్కి నైట్ కోమాలోకి వెళ్ళిపోయి 2వ రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ బాధలో నన్ను నేను దేవుని యొక్క వాక్యం చేత, ప్రవక్త వర్తమానాల చేత నన్ను నేను బలపరుచుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉన్నాను. అందుకే ఈరోజు ఇక్కడ నేను ధైర్యంగా నిలబడ్డాను. ఎందుకంటే మరి సేవకురాలు సిద్ధపడి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆమె నది అవతల చాలా హ్యాపీగా ఉంది, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ శారీరక లేదు అన్నదే అదొక దుఃఖకరమైన విషయము. కనుక మా కొరకు, మా కుటుంబం కొరకు, ప్రభువుని ఎరిగిన మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే నేను, నా కుటుంబము, అలాగే మా పరిచర్య అంతా కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ సేవ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను. మరి దైవజనులు నమ్మి నాకు ఈ స్థలాన్ని అప్పగించారు. మరి మీ దైవజనుల కంటే గొప్పవాడిని నేను కాదు నేను, కానీ దేవుడు నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినప్పుడు దానికి నేను న్యాయం చేయటానికి, లేదా మిమ్మల్ని వాక్యముతో తృప్తిపరచడానికి ప్రయత్నం చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు, చాలా సీనియర్ మోస్ట్ దైవజనులు వచ్చారు. కనుక వాళ్ళంత గొప్పవాడిని కాను. కానీ నేను అని చెప్పా కదా, నేను రాత్రి నేర్చుకోవడానికి వచ్చాను. ఒక్క మాట చెప్తాను. రాత్రి ప్రార్థన అయిన తర్వాత నేను దైవజనుల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదామని వచ్చాను. నిజంగా అంటే నాకు వాక్యంలో చాలా డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్స్ తీర్చుకుందామని వచ్చాను. కానీ మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నన్ను అంటే మేము కందులపాడులో బయలుదేరినప్పుడే నన్ను చూసిన దేవుడు. నా హృదయంలో ఏం క్వశ్చన్ ఉందో ఆయన తెలుసు. దైవజనుడికి ఇంకా నా పరిచయం అవ్వలేదు, కానీ ఇక్కడ నుంచి వాక్యం చెబుతున్నారు. ఆయన హృదయంలో నుంచి నాకు కావలసిన జవాబులన్నీ వచ్చేసాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వెంటనే నా సంతోషం అనిపించింది. ప్రభా, నా హృదయం నెరిగి నాకు జవాబుని ఇవ్వటానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చామనుకున్నా. నేను ఆ ఒక్క రాత్రితో చేసిన 9.5 గంటల ప్రయాణం మర్చిపోయాను. నేను చాలా రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా విషయాలు ఆలోచన చేసి దేవుని సన్నిధిలో సంతోషించాను. అంతేకాదు ఈరోజు మరి దైవజనులు యశరత్నం గారు, అలాగే డీకెన్ గారు, తర్వాత ఇంకొక బ్రదరు నిజంగా మమ్మల్ని కర్నూలంతా తిప్పారు. ఎప్పుడు మా కళ్ళలో కూడా చూడని ప్రదేశాలు చూడటానికి బూదిగంతముల దాకా వెళ్ళొచ్చాము. ఆమె యేసు ప్రభు చెప్పినట్లుగా బూదిగంతముల వరకు వెళ్ళి రావటం జరిగింది. ఈ ట్రిప్ అయితే అసలు మర్చిపోలేనిది. ఒకవేళ రాకడ ఆలస్యం అయితే, ప్రభు రాకపోతే ఖచ్చితంగా మరొకసారి ఏదో ఒక రీతిలో కలుసుకుందాం ప్రభు సన్నిధిలోనే. రాకడొస్తే కనుక అవతల కలుసుకుందాం అందరం. ఉన్నదా ఆశ? ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి పాట ఆరాధన పాడుకుందాము. సోదరుడు మాథ్యూ, నేను పాడుతూ ఉంటాము. మా పెద్దబాబు ప్యాడ్స్ కొడతాడు. ఒక పాట కన్నా మీరు పర్మిషన్ ఇస్తే పర్లేదు. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే, కొత్త పాట ఏం కాదు, పాత పాటే. నాకు పాటలు అంటే ఇష్టం. నేను పాటలు రాస్తాను, రికార్డ్ చేస్తాను, పాటలు పాడతాను. ఇది మొన్న ఈ గాడిద స్వరంతో. రైట్. అందరికి వచ్చిన పాట యోధా స్తుతి గోత్రపు సింహమ. దేవుణ్ణి మహింపరచండి పాడేటప్పుడు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఒక శ్రేష్టమైన వాక్య ఫలాన్ని మీరు పొందుకోబోతున్నారని నేను నమ్ముతున్నా. ఆమేన్. దేవుని యొక్క మహాకృపలో మరి ఈ 22 సంవత్సరాల పరిచర్యలో నేను ఇప్పటి వరకు నేను ప్రతిరోజు నేను దేవుని దగ్గర పరిశీలన చేసుకుంటూనే ఉంటాను. ఎక్కడ నా జీవితంలో ఒక వ్యతిరేకత నాలోకి రానియొద్దని, వాక్యానికి వ్యతిరేకమైన ఒక్క కార్యము కూడా
నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా బిడ్డల్లో కానీ ఉండనివ్వద్దు ప్రభా. ఎల్లప్పుడూ నాకు యథార్థత కావాలి, నాకు నీతి కావాలి. నేను టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను. నేను అంటే ఒక టైం అంటే ఇంకా టైం అంతే, అలా అలవాటు నాకు. ఆ రీతిగా దేవుడు నన్ను అనేక స్థలాల్లో, బయట రాష్ట్రాల్లో కూడా దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. మరి దుబాయ్ ప్రాంతంలో కూడా దేవుడు వాడుకున్నాడు, అండమాన్ నికోబార్ ప్రాంతంలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. అలాగే ఫస్ట్ టైము ఈ ఏరియాకి రావటం అనేది మార్కాపురం లాస్ట్ పాయింట్ నాది, అక్కడి నుంచి ఇటు ఎప్పుడూ రాలేదు. కానీ ఫస్ట్ టైము దేవుని బిడ్డగా నేను వచ్చాను, అది మీతో సహవాసం చేద్దామని వచ్చాను. చాలా సంతోషంగా రాత్రి నేను మనసులో ఒక ప్రార్థన చేసుకున్నాను, దానికి కూడా దేవుడు జవాబిచ్చాడని అనిపించింది నాకు. తర్వాత సమస్తం దేవుని చేతికి అప్పగించాను. కనుక మా కొరకు ప్రార్థన చేయండి. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతికి స్వాధీనమై పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపొద్దాం. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. నీవే కదా నా ఆరాధనా, అందరూ నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా, అందరూ కలిసి పాడదాం, అందరూ కలిసి దేవుని మహిమపరుద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై గ్లోరీ రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, చప్పట్లు కొడుతూ అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, దేవుణ్ణి అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. మరొకసారి నీవే కదా నా ఆరాధ, అందరూ కలిసి గ్లోరీ గ్లోరీ ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆమేన్. ఆరాధనా గ్లోరీ స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా చివరి వచనం స్తుతి పాడుకుందాం. ఆరాధనా, ఆరాధనా
అత్యున్నతమైన సింహాసనమును నాకే చుటలో నీకు నీ వారా అందరూ కలిసి నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహా నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన అందరూ చప్పట్లు కొట్టు. ఆరాధన ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా. స్తుతి ఆరాధన ఆమేన్, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన 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 గట్టిగా చప్పలు కొడదామా? దేవుని నామాన్ని మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించును. నీ వారసులుగా మమ్ములను మార్చటానికి నీవే మనుష్య కుమారుడుగా ఈ లోకములకు వచ్చి నీ రక్తము ద్వారా మమ్ములను కొని నీ రాజ్యానికి వారసులుగా మమ్మలను మార్చుకున్న దేవుడవు నీవు. ప్రభా, ఈ రాత్రి నిజముగా నీ వారసులుగా ఉండే మేము మిమ్మల్ని ఆరాధించామయ్యా. నిన్ను ఘనపరిచాము ప్రభా, నిన్ను మహిమపరిచాము నాయన. ఎందుకంటే నీవు తప్ప మాకు ఏ దేవుడును లేడు నాయన. నీవు తప్ప మరొక దేవుడు ఉండకూడదు ప్రభా. దేవా, ఈ రాత్రి వేళ అయా చదవబడే లేఖనము గాయపడి నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా, నిజంగా ఈ పరిశుద్ధ సంఘాన్ని మీరు ప్రేమించి అల్పుడను అయోగ్యుడినైన నన్ను ఈ స్థలములోకి నడిపించావు. అయా, నా మాటలు వట్టివి కానీ నీ మాటలు జీవము గలవి, నీ మాటలు ఉత్తమమైనవి. నీ మాటలు నా తండ్రి అందులో నా తండ్రి బ్రతకటానికి 100% నమ్మటానికి దేవా నిజముగా సత్యము దాచబడి ఉన్నది ప్రభువా. అయ్యా, నీ వాక్యములో దేవా నా మాట్లాడుచున్నప్పుడే నాయన అక్కడ స్వస్థత కలగటానికి 100% నమ్మదగినదిగా ఉంటుంది ప్రభువా. ఈ రాత్రి నమ్మదగిన నీ వాక్యము యొద్దకు మేము వెళ్ళుచున్నాం కనుక మీరు మాతో మాట్లాడండి. స్వరము నీది, మాట్లాడే దేవుడవు నీవు, వాక్యము నీది నా ప్రభువా. అల్పుడినైనా నన్ను మరుగుపరచుకోండి. మీరు రంగం మీదకి దిగిరండి. ఈ సేవను దేవా, ఈ పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి. నీ సేవకుని దీవించండి. రాత్రి దైవజనులు ఎక్కడి నుంచి పలికినట్లుగా ఇంకా కొన్ని వేల మంది సంఘముగా ఇది మార్చబడును గాక. నీ కార్యాలు మరలా జరుగును గాక నాయన. నీ పునరుద్ధరణ మరలా ఈ స్థలములో అయ్యా కన్నులార సంఘమంతా చూసులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చిన్న లేఖనం చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుంచి
27వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదివి సహాయపడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 27వ వచనం వరకు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఎండాను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం. చాలాసేపటి నుంచి మీరు నిలబడి ఉన్నారు. మీ అందరికి వందనాలు. మరి అంతేకాదు, మరి మా బావగారు బోయజ్ గారు 2 రకాల మెసేజ్ బుక్స్ ప్రింట్ చేసి ఉన్నారు. మీ దైవజనులకు అందించాను. పలకబడిన మాట ఏ మూల విత్తనము పార్ట్ 1, అలాగే పార్ట్ 2, ఈ 2 భాగాలు కొన్ని బుక్స్ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. తర్వాత మీ దైవజనులు ఎవరికైనా లేకపోతే ఇస్తారు. ఎవరైనా బైబిల్ కొనుక్కోలేని పేదవారు ఎవరన్నా ఉంటే దైవజనులకు నేను 10 బైబిల్స్ అందించాను. అది నా పరిచర్య, ఇలా పేదలకు సహాయం చేయటం అనేది. కనుక ఎవరికైనా బైబిల్ అయితే తర్వాత మీ పాస్టర్ గారిని అడిగి, అయ్యా నాకు బైబిల్ లేదు, నేను బైబిల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నానంటే ఖచ్చితంగా మీ సేవకులు మీకు జీవగ్రంథాన్ని మీ చేతిలో పెడతారు. అది ఖచ్చితంగా. కనుక ఎవరికైనా బైబిల్ లేకపోతే మీరు అడిగి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మొదట నేను పేదలను చూస్తాను. సంఘంలో బలహీనులు ఎవరు, పేదలు ఎవరు కాస్త బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే దరిదాపుగా నేను 15 సంవత్సరాలు విధవరాళ్ళ పరిచర్య చేశాను. అనాథల పిల్లలకి, అలాగే విధవరాళ్లకు దరిదాపుగా. అంటే దేవుడు నాకు ఇచ్చే దాంట్లోనూ స్పాన్సర్స్ ఏమీ లేవు, ఎక్కడి నుంచో ఏమీ రావు. కానీ నాకు కలిగిన దాంట్లో నుంచే నేను దేవునికి చేయటం ప్రారంభించాను. తర్వాత జగన్ వచ్చి ఎప్పుడైతే 3,000, 2,000 ఇవ్వటం ప్రారంభించాడు, ఇంకా పేదవాళ్ళకి కొరత లేకుండా ఉన్నది విధవరాళ్ళకి. అప్పటి నుంచి నేను దాన్ని బ్రేక్ చేశాను. కానీ మరలా ఇప్పుడు చేయాలేమో అనే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఏమో ప్రభువుని అడుగుతున్నాను. దేవుని చిత్తమైతే చేయవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కనుక నా కొరకు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. మాది కందులపాడు గ్రామము, విజయవాడ అవతల 25 కిలోమీటర్లు. మరి నా పేరు సుందర్ కుమార్. నాకు దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. అమ్మ ఉంది. అమ్మ రిటైర్డ్ టీచర్, హెడ్ మాస్టరు. CSIలో అమ్మ హెడ్ మాస్టర్ చేసింది. మా నాన్నగారు మిలిటరీలో చేసి రిటైర్డ్ అయ్యి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసి 2000 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు నాన్నగారు ప్రభునందు నిద్రించున్నారు. అమ్మ నాతోనే ఉంటుంది. మరి నాకు ఒక చెల్లి, నాకు ఒక అక్క. అక్కని విజయవాడలోనే మరి జాషువా డానియల్ గారి ఫెలోషిప్ సహవాసంలో వారికి కోడలుగా ఇవ్వటం జరిగింది. పెద్ద పాస్టర్ గారు ఒక పెద్ద అబ్బాయికి కోడలుగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మేము మొట్టమొదట ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత నా తర్వాత చెల్లి సికింద్రాబాదు, మరి దైవజనులు బోయజ్ కొత్త గారు, వారికి మా చెల్లిని ఇవ్వటం జరిగింది. మరి మా బావగారు, పెద్ద బావగారు ఈ పెయింటింగ్, బిల్డింగ్ కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. కానీ మా రెండో బావగారు మిషనరీ. ఆయన ఇప్పటికే 56 దేశాల్లో దేవుని యొక్క పరిచర్య చేసి అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో సేవా పరిచర్యలో ఉన్నారు. చాలా పెద్ద పరిచర్య. అనేక రాష్ట్రాల్లో మా బావగారు, మా చెల్లి చేస్తున్నటువంటి పరిచర్య చాలా పేదలకు పరిచర్య. మరి ఒరిస్సా, గుజరాత్, బాంబే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అనేక స్థలాల్లో మా బావగారికి, అంటే మా చెల్లి వాళ్ళ ఆయన గారికి పరిచర్య ఉంది. అప్పుడప్పుడు నేను కూడా వారి పరిచర్యలో పాలిభాగస్తుడుగా గుజరాత్, ఒరిస్సా ఈ రాష్ట్రాలను కూడా తిరుగుతూ ఉంటాను. దేవుని పరిచర్యలో అలా ముందుకు వెళుతూ ఉన్నాను. ఈ రాత్రి అలాగా వెళ్ళిన ప్రతి స్థలములో అక్కడ పేదవాళ్ళకి మా బావగారితో కలిసి నేను చేయగలిగిన దాంట్లో అలాగా అది నా స్వభావం. అది ఎవరికైనా ఏదైనా చేయాలి, పేదవాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఒక ఆ తలంపు ఎందుకు పెట్టాడు తెలియదు దేవుడు నాకు. ఆ ఉద్దేశంతో నేను ముందుకెళ్తాను. ఏ రోజు కూడా నా భార్య ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని వ్యతిరేకంగా చెప్పలేదు. నా పిల్లలు కూడా ఏ రోజు కూడా డాడీ ఏంటి డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారని అనలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నా మాటకు, తండ్రి మాటగా, సేవకుడి మాటగా లోబడి ఇప్పటి వరకు జీవించారు. కనుక మా పరిచర్య అలాగే మా సంఘంలో కూడా ఏదన్నా ఇలాగా
చేయాలి అంటే వెంటనే ముందుకొచ్చే సంఘము మా కందులపాడు కృపాగుడార సంఘము కనుక మా సంఘం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు. ఇది మా పరిచయాలు. కనుక మొట్టమొదటిసారి మీ మధ్య నిలబడటానికి నాకు కొద్దిగా టెన్షన్గా ఉన్నప్పటికీ నేను ప్రభు చేతికి అప్పగిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక మాటను పెట్టాడు. దాన్ని కొద్ది నిమిషాలు మీ హృదయంలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా యాక్చువల్గా అసలు నాకు లేఖనాలు గుర్తుండవు. ఫస్ట్ బైబిల్ చదువుతా కానీ లేఖనాలు గుర్తుండవు. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ దొర్లుతూ ఉంటాయి. నేను ఈరోజు మేము గుహల్లోకి వెళ్ళినప్పుడు ఒక మాట పాస్టర్ గారు చెప్తున్నారన్నమాట. అక్కడ ఒకానొకప్పుడు నీళ్ళు వచ్చి ఈ రాళ్లను కోసుకుంటూ వెళ్ళిపోతే ఈ గుహలన్నీ ఏర్పడ్డాయండి అని. దేవుని నాకు కారులో వచ్చినప్పుడు ఆలోచన వచ్చింది. దేవుని వాక్యం నీటితో పోల్చబడింది కదా, అవునా? ఒక బండనే ఒక నీరు కొయ్యగలిగితే వాక్యం అనే నీరు హృదయాలను కొయ్యలేదా? ఆమేన్. మన హృదయ తలంపులను సరిచేయలేదా? వాక్యానికి ఆటంకంగా అభ్యంతరంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని తొలగించుకుంటా వెళ్ళలేదా? వెళ్ళిద్దే లేదా? వెళ్ళగలిగిద్దే? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాకు అనిపించింది భూమి లోపలే కొన్ని కిలోమీటర్లు రాళ్ళు అది కొయ్యగలిగినట్లయితే దేవుడు దానికే అంత శక్తి ఇస్తే బండలాంటి హృదయాలను కరిగించుటకు నా దేవుడు సమర్థుడు. ఆమేన్, ఆమేన్. కనుక ఈ రాత్రి నేను అనుకుంటున్నా, ఒకవేళ ఇంకా వాక్యము విని ఒకవేళ ఇంకా ఎవరైనా మార్పు చెందకపోతే, వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా హృదయాలు కదిలించకపోతే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ గుహలో నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత నాతో పాటు వస్తున్న నా సహోదరుడు సువార్తికుడు మాథ్యూకి నేను ఒక ఫోటో చూపించి అన్నాను, ఇది చూసావా అన్నాను. చూశాను అన్నాడు. నాకు ఒకటి గుర్తుకు వస్తుంది అన్నాను. ఏమిటి గుర్తుకు వస్తుంది బాబాయ్ అన్నాడు. నేను అన్నాను, ఒకవేళ రాకడ ముందు నేను చనిపోతే ప్రభు మధ్యాకాశం రాత్రి చెప్పారు కదా దైవజనులు, ఐజాక్ గారు చెప్పారు కదా, రెండవ రాకడ గురించి చెప్పారు. ఆయన వచ్చినప్పుడు మొదట సమాధులు తెరవబడితే తర్వాత పరిశుద్ధులై సజీవులైన మనము ఆయన ఎదుర్కొంటాం. ఇప్పుడు ఇక్కడ ఆ ఫోటో చూపించి నాకు గుహలో నేను నిలబడి ఉన్నాను. దాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే నేను చనిపోయాను, రాకడొచ్చింది, ఆ సమాధిలో నుంచి లేచి నేను బయటకు వస్తున్నట్లు అనిపించింది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అనుకున్నా ఖచ్చితంగా అది జరిగిద్దేనే నేను అనుకుంటున్నాను. అంటే ఆ స్థితిలో దాన్ని మనం అలా అనుకోగలిగితేనే ఒక రోజున ఆ స్వరాన్ని వినటానికి మనం చనిపోయినప్పటికీ ఆ పునరుద్ధానపు శక్తి మనలను ఆ స్వరానికి లోబడేలాగా చేసిద్ది. ఆమేన్. మంచిది. ఇక్కడ మనకు తెలుసు ఈరోజు నా అంశం ఏమిటంటే నిరూపించబడిన పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండుట. నిరూపించబడిన అంటే రుజువు చేయబడిన నా అంశం అది. రుజువు చేయబట్టం అంటే ఏంటి? ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇలాంటి బాటిలే ఒకటి తీసుకొస్తే వెంటనే ఏమనిపిస్తుంది? అవును, నిన్న తాగాను కదా, ఈ నీళ్ళు బాగున్నాయి, నేను రాగానే అక్కడ బాటిల్ ఉంది, వెంటనే తీసుకున్నాను, తాగాను, ఎందుకంటే నిన్న తాగాను, ఇదే రుచి. అంటే ఆల్రెడీ ఇది నిన్న రుజువు చేయబడింది, ఇది మంచినీరని. ఆమె ఇది మంచినీరని, ఇది రుజువు చేయబడింది. అందుకని ఈరోజు ఏం చేశానంటే వెంటనే నేను బాటిల్ తీసుకొని నేను దీన్ని తాగటం ప్రారంభించా. ఆల్రెడీ ఇది వరకు జరిగిపోయింది. నమ్ముతున్నారా? నిన్న జరిగిపోయింది, మరలా ఈరోజు అది వినికిడిలోకి వచ్చింది లేదా దృశ్యములోకి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. యాక్చువల్గా ఇది ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించిన వర్తమానం ఇది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రభు యొక్క మరణం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటామో అక్కడ ఖచ్చితంగా మనము పునరుద్ధానాన్ని గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. దేనండి? పునరుద్ధానాన్ని. ఎందుకంటే మరణముతో ఆగిపోయిన దేవుడు కాదు నా దేవుడు. ఆమేన్. నా దేవుడు మరలా ఈరోజు కూడా సజీవుడే. ఎందుకంటే ఒకానొక దినం ముందు అపోస్తుడైనటువంటి పౌలును ఆయన్ని కోర్టులోకి తీసుకొచ్చారు. ఫేసు తర్వాత ఎవరండి ఆయన, అగ్రిప్ప, వీళ్ళు అక్కడ కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయన మీద నిందారోపణ చేయబడింది. ఆయన పక్షాన సాక్ష్యం పలికే వాళ్ళు ఎవరు లేరు. పౌలు మంచోడే ప్రభు అని చెప్పేవాడు ఎవడో లేడు. పౌలు నీతిమంతుడు ప్రభు అని చెప్పేవాడు ఎవడు లేడు. ఆల్రెడీ అక్కడ ఒక లేఖను రాయబడతా ఉంది, పౌలుకి ఖచ్చితంగా శిక్ష పడిపోద్ది అని జడ్జిమెంట్ తయారవుతున్న సమయంలో ఆయన అంటాడు, ఇదిగో నువ్వు యేసు క్రీస్తు గురించి యూదులకు వ్యతిరేకమైన ఒక బోధ బోధించుతున్నావు అని చెప్పుతున్న సమయంలో పౌలు
తనకి శిక్ష పడుతుందని తెలిసినప్పటికీ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆ యేసు ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ యేసు ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. ఈరోజు మనము చెప్పవలసిన మాట కూడా అదే, నా దేవుడు సజీవుడు. ఆమేన్, నా దేవుడు సజీవుడు. రైట్, ఇక్కడ నేను పాయింట్లోకి వస్తున్నా, రుజువు చేయబడిన పునరుద్ధానం దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ మార్తా, మరియా, తర్వాత వాళ్ళ సహోదరుడు లాజరు. అవునండి, ఈ కుటుంబం గురించి చాలాసార్లు విని ఉంటాం. గొప్ప గొప్ప దైవజనులు దాని గురించి ఇక్కడ బోధించే ఉంటారు. నేను కూడా కొన్ని వందల సార్లు దీని గురించి ప్రసంగించే ఉంటాను. కానీ ఏదో ఆ లేఖనము బయటకు వచ్చిన ప్రతిసారి దేవుడు ఏదో ఒక క్రొత్త ఓటను ఆయన మన మధ్యకు తీసుకురాబోతున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాక్యము తొట్టిలో పోసింది కాదు. అవునండి, ఇది నిన్నటి నీళ్లు కాదు, మొన్నటి నీళ్లు కాదు. నువ్వు చిమ్ముతున్న కొలదిగా ఓట ఓట నయ్యా, నిన్న నీళ్లు కాదు ఇవి, మొన్నటి నీళ్లు కాదు ఇవి, అంతకుముందు నీళ్లు కాదు. నువ్వు చిమ్ముతున్న కొలదిగా వాక్యములో నూతన ఓటతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని మనం చిమ్ముతా ఉంటే ఆ చలములో ఏ ఓట వస్తుందో అది వాక్యము యొక్క ఓటేనని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ఎందుకంటే మన తలంపులు అయితే చెడిపోతాయి, మన ఉద్దేశాలు అయితే చెడిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యము ఆయన తలంపులు మనకి జీవాన్ని తీసుకొస్తాయి. ఆమేన్. కనుక మనం జీవంతోనే వెళదాం. ఎందుకంటే నా దేవుడు జీవాధిపతి, మీ దేవుడు జీవాధిపతి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా దేవుడైతే జీవాధిపతి. కనుక నేను జీవముతోనే ఉండాలనుకుంటున్నాను, జీవాహారాన్ని నేను తినాలనుకుంటున్నాను. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ యొక్క ఊరి బయట నిలబడి ఉన్నప్పుడు, ఇందాక చెప్పాను ఇది రెండవ రాకడకు సంబంధించిన విషయం అని, కానీ ఎప్పుడైతే నిలబడి ఉన్నారో ఎవరో చెప్పారు ప్రభు వచ్చాడని. ఒక ఇంటికి వార్త వెళ్ళింది, ఎవరో చెప్పారు. బెతనియలో అనేక గ్రామాలు ఉన్నాయి, కానీ ఏ ఇంటికి సువార్త వెళ్ళిందో ఆ ఇంటికే మరలా వర్తమానం వచ్చింది, ప్రభు వచ్చాడు అని. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆ రెండవ వార్త కూడా వినగలిగిన విశ్వాసి అయి ఉండాలి నువ్వు ఈ రోజున. ఆమేన్. ఎందుకంటే రాత్రి దైవజనులు అసలు మామూలు వాక్యం కాదు రాత్రి చెప్పింది. ఆ మాటలు చెప్తుంటే నిజంగా మోషే గురించి చెప్పాను, నేను ఎత్తకూడదు అంత గొప్ప దైవజనులు మాట్లాడాక. మోషే ధర్మశాస్త్రం చదివాడు, కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతుంటే ఆయన దేవుడిని గుర్తించలేకపోయాడు. ఆమేన్. రాత్రి చెప్పిన పాయింటే, సంఘంలో మనం వర్తమానాలు చదువుతున్నాం, కానీ ఆ వర్తమానాల్లో ఉన్నటువంటి వాక్యం యొక్క ప్రత్యక్షతను ఈరోజు మనం గుర్తించలేకపోతున్నాం. ఆమె చెప్తారా? మరి ఈ రాత్రి మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి సువార్త విన్న ఆ మార్తే, ఆ మరియా ఇంటికే మరలా ప్రభు వచ్చాడన్న వార్త కూడా అక్కడికే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు దీన్ని వినగలిగిన స్థితిలో ఉండాలి. వాళ్ళ దుఃఖంలో ఉండుండొచ్చు, కుటుంబం అంతా మరణములో ఉండుండొచ్చు, లేకపోతే ఒక బలహీనతలో ఉండుండొచ్చు, లేకపోతే ఒక వేదనలో ఉండుండొచ్చు, ప్రైజ్ ది లార్డ్, లేకపోతే ఒక శోధనలో ఉండుండొచ్చు, ఇల్లంతా కూడా బంధువులతో నిండిపోయి ఉండొచ్చు. అయినను అలాంటి సమయంలో కూడా వాక్యము వినబడగానే ఆ వాక్యానికి లోబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యానికి ఖచ్చితంగా లోబడితేనే నువ్వు ప్రభువుని కలుసుకోగలుగుతావు. ఆమేన్. రాత్రి వాక్యానికి లోబడ్డావు, ఇప్పుడు కూడా లోబడాలి. రేపు మీ దైవజనుడు చెప్తాడు, అప్పుడు కూడా లోబడాలి. మరలా ఆదివారం వస్తుంది, మరలా పోతే అప్పుడు కూడా లోబడాలి. ఆమేన్, 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 హల్లెలూయా. ఈ రాత్రి నేను మిమ్మల్ని వాక్యముతో బలపరచాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అది. నేను ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని బలపరిచి వచ్చేస్తాను. దేవుడు అదే నాకు పరిచర్య ఇచ్చాడు. కనుక మీ హృదయంలో కొన్ని మాటలు. ఇప్పుడు మార్తకి వినపడింది. మార్త ఏం చేసింది? పరిగెత్తుకొని వచ్చింది. నేను మొత్తం చెప్పట్లేదు, జస్ట్ కొద్దిగా నేను ఇంటిసిచ్చుకుంటే వెళ్ళిపోతా. వర్తమానం అయితే చాలా లోపల చాలా ఉంది, కానీ ఇక్కడ ఏది అవసరమో దేవుడు ఆ విషయాలు బయట పెడతాడని నేను అనుకుంటున్నా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మార్త వచ్చింది, ప్రభువుని కలుసుకున్నది. ప్రభువుని కలుసుకొని మాట్లాడుతున్న, ప్రభు నువ్వు ఇక్కడ ఉండిన ఎడలా. అంతకుముందు ఏం జరిగింది? ఒక వర్తమానం వెళ్ళింది. ప్రభు ఎక్కడో ప్రక్కన ఒక ఊరు వెళ్ళాడు, నందికొట్కూరు వెళ్ళాడు అనుకుందాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్నూలులో ఒక కుటుంబంలో
దేవుడు ప్రేమించే ఒక వ్యక్తికి బలహీనత వచ్చింది. వెంటనే వాళ్ళు ప్రభు కబురు చేశారు, నందికొట్కూరులో ఉన్న ప్రభు కబురు చేశారు, ప్రభువా నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ మాట వినగానే సహజంగా మనమైతే ఏం చేస్తామండి, మనం ప్రేమించే వాళ్ళు ఒక బలహీనతలోనో రోగములోనో హాస్పిటల్లోనో ఉన్నారు అంటే నువ్వేం చేస్తావు? చెప్పాలి, చకచక చెప్పాలి. వెంటనే వాళ్ళని చూడాలనే ఆశ మన హృదయంలో కలగటమే కాదు, వెంటనే ఛార్జీయో ఆటోనో బండో ఏదో ఖర్చు పెట్టుకొని వెంటనే ఆ సహోదరుని చూడటానికి పరిగెడతాం. ఆమె అదే కదా నిజమైన అగాపే ప్రేమ. ఆమె ఇప్పుడు ప్రభువుకి ఆ వార్త తెలియగానే నిజముగా ఆయన ప్రేమించువాడైతే ఏం చేయాలి? చెప్పాలి, మీరు మాట్లాడితేనే మీరు వాక్యం వింటున్నారు. వెంటనే పరిగెత్తుకొని లాజరు దగ్గరికి రావాలి. లేదా ఇంకో క్రియ ఉంది. ఏమిటా క్రియ తెలుసా? ఒకానొక దినమున ఒక అన్య శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నా దాసుడు రోగి అయి ఉన్నాడు. ఆమేన్. నా దాసుడు రోగి అయి ఉన్నాడు ప్రభువా, కానీ నువ్వు నా దగ్గర రావడానికి యోగ్యుడు కాను, నేను నీ దగ్గర రావడానికి కూడా, కనీసం నా ఇంటికి రావటానికి నా ఇల్లు కూడా అంత పరిశుద్ధమైనది కాదు. ఆమేన్. అనగానే అన్నాడు, నువ్వు ఒక్క మాట చెబితే అక్కడే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? రాత్రి అయ్య గారు చెప్పారు, విశ్వాసము సంఘం మీద కాదు, విశ్వాసము చర్చి మీద కాదు, విశ్వాసం పాస్టర్ మీద కాదు, విశ్వాసము దేవుని మీద ఉండాలి. ఆమేన్. ఆమేన్. విశ్వాసము దేవుని మీద ఉండాలి. అన్య సంఘములో లేకపోతే అన్యుడైనటువంటి ఆ శతాధిపతి హృదయములో ఉన్న విశ్వాసాన్ని చూచిన దేవుడు నీ దాసుడు ఇప్పుడే. ఆమేన్. ఆ మాట కూడా వచ్చిన వాళ్ళతో చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ప్రేమించిన లాజరు కాబట్టి. ఆయన చేయటానికి అర్హుడు కాడా? ఆయనకి సాధ్యము కాదా? సమస్తము ఆయనకు సాధ్యమే. ప్రభువా నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పగానే, సరే వెళ్ళండి అతడు స్వస్థత పొందుకున్నాడు అని మాట చెప్పొచ్చు. చెప్పలా. అక్కడి నుంచి మరొక స్థలంలోకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. మగపిల్లలు చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ స్థలాన్ని దాటి వెళ్ళాడో మరలా వెంటనే ఇంకొక వార్త వచ్చింది, ప్రభువా లాజరు చనిపోయాడు. ఇప్పుడేం చేయాలి? నిజంగా ప్రేమించిన అరే సహోదరు హాస్పిటల్లో ఉందన్నారు, చూడలేకపోయాను, వెళ్ళలేకపోయాను, కనీసం ఆ చివరి చూపైనా ఉంటుంది మన హృదయం. అవునా? మన పోయిన నెలలో మా పాస్టర్ గారు చనిపోయినప్పుడు చాలామంది 200 మంది సేవకులు వచ్చారు. వినుకొండ నుంచి అయితే ఒక పాస్టర్ గారు కేఫా గారు అని ఒక అక్కడి నుంచి అయితే బైక్ వేసుకొని వచ్చాడు ఆయన. అంటే మేము అంతగా సంపాదించుకున్న మంచి 8,000 మంది వచ్చారో తెలుసండి. కేవలం సేవకురాలు యొక్క దేహాన్ని చూడటానికి 3,000 మంది వచ్చారు. 2 రోజుల వర్షంలో తుఫానులో 3,000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపడి, ఏంటండి ఒక విఐపికి వచ్చినట్లు వచ్చారు. ఊరి నిండా కారులే, ఊరి నిండా బస్సులే. మా పెదబాబు ఒకసారి ఆర్టీసీలో చేసేవాడు మొన్నటిదాకా. అక్కడి నుంచి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆర్టీసీ బస్సు వేసుకొచ్చారు. ఏంటండి ఒక విఐపికి వచ్చారు? నువ్వు దేవుణ్ణి గణపరచు, సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నా భార్య ధన్యురాలండి, సేవకురాలు, నిజంగా ధన్యురాలు. ఎందుకంటే ఆమె వాక్యముతో వర్తమానముతో సిద్ధపడి వెళ్ళిపోయింది. ఆమె వాక్యముతో వర్తమానముతో ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆమె హ్యాపీగా ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నప్పుడు ఎలా లేకపోతే అతను చనిపోయాడని తెలియగానే ఏం చేస్తారండి అందరూ? అప్పటికి కూడా ప్రభు కదలలేదు. ఒకరోజు అయిపోయింది, ప్రభు వస్తాడని చూశారు. సమాధి అయిపోయింది, ప్రభు వస్తాడేమో సమాధి కార్యక్రమానికని. కానీ మన ప్రవక్త చెప్తున్నాడు, ఏ రోజు నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్క సమాధి కార్యక్రమానికి కూడా హాజరవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమాధుల్లోకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు పాతిపెట్టి కార్యక్రమాలు ఏ రోజు చేయలేదు. ఆయన వెళ్ళాడంటే బ్రతికించడానికే వెళ్తాడు. ఆమేన్. చనిపోయిన వారిని బ్రతికించడానికే వెళ్తాడు. ఒకవేళ పడిపోయి ఉంటే వారిని లేవనెత్తడానికే వెళ్తాడు ఆయన. ఆమేన్. 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 ఈ రాత్రి 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు దాకా ప్రభు రాల. 4వ రోజున ప్రభు వస్తున్నాడు.
ఎందుకో తెలుసా? ఒక మాట మీకు చెప్పాలి. సహజంగా ఇదే మీటింగు విజయవాడలో ఉన్న వాళ్ళు కొద్దిమంది మన మెసేజ్లోని పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఆర్భాటంగా హంగామాగాలతో పెడతారు. అంటే పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద పెద్ద పోస్టర్స్ చాలా ఆర్భాటంగా పెడతారు. మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, అలాగ పెద్ద ఆర్భాటాలతో పెడతారు. కానీ మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఆయన ఆర్భాటాలకు వెళ్ళినట్లు రుజువులు లేవు. ఆమేన్. ఆయన ఎప్పుడు కూడా తాను ఆ ప్రచారాలు ఎప్పుడు చేసుకోలేదు ఆయన. ఆమేన్. ఆయనకి ప్రకటనలు, ప్రచారాలు కాదు కావాల్సింది, ఆయనకి పరిశుద్ధత కావాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన లాజరు చనిపోగానే వచ్చి లాజరు లే అనలేడా? ఆయన మాటలో జీవం ఉంది. అప్పుడప్పుడు మనం పాట పాడతామా? నీ మాట కలదయ్యా పాడతాం కదా. ఆయన మాటలో జీవం ఉంది కదా. ఆయన వాక్యమే జీవం కదా. జీవమే శరీరం ధరించి వచ్చింది కదా. మార్గమే శరీరం ధరించి వచ్చింది కదా. వాక్యమే శరీరం ధరించి వచ్చింది కదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట, పునరుద్ధానమే శరీరం ధరించి వచ్చింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మీరు లేఖనాన్ని గమనించినట్లయితే ప్రభు 4 రోజుల వరకు ఆలస్యం చేశాడు. ఆమె మార్త వచ్చి అంటుంది, ప్రభువా నువ్వు ఎక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు సావకుండును, ఇప్పటికైనాను. అక్కడేం రాయబడి ఉంది? ఎప్పటికైనాను. ఈరోజు నీలో ఆ విశ్వాసం ఉండాలి. ఇందా చెప్పా నేను ఎందుకు తక్కన తీసుకున్నా, ఆల్రెడీ రుజువు చేయబడిన నీరు ఇక్కడ ఉంది. ఎప్పటికైనా ఇప్పటికిప్పుడు బాటిల్ సీల్ చేసి తాగినా అది నిన్నటి వల్లే మరలా నాకు రుచినివ్వగలదు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఆ మాట రాయబడదు, ఎప్పటికైనాను. చదవండి పదం. నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధాన దినమందు లేచునని ఎరుగుతున్నా నేను. చదువునా తర్వాత మాట ఇంపార్టెంట్. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఆయన తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ పునరుద్ధానము నేనే. ఆ పునరుద్ధానము ఎలాంటి పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నాడు తెలుసా? రుజువు చేయబడిన పునరుద్ధానపు శక్తి. ఆమెలో కూడా ఎక్కడో ఉంది, ప్రభా ఇప్పటికైనా నువ్వు చేయగలవు, కానీ 4 రోజులు అయిపోయింది. మనం అప్పుడప్పుడు కొన్ని బలహీనతల్లో మనము వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు మాత్రం ఏం చేస్తాడులేండి. సహజంగా అంటూ ఉంటాం, నష్టం బాగా కలిగాక దేవుడు మాత్రం ఏం చేస్తాడులేండి, దేవుడు కూడా ఏం చేస్తాడులేండి, సరే ఇంతవరకే యోగ్యత ఉంది అని అనుకుంటాం. కానీ అక్కడ దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక రుజువు ఉంది. ఆమేన్. అయ్యా ఎక్కడైనా రుజువు ఉందా? అవును ఉన్నది. ఆయన ఒకానొక దినమున, జాగ్రత్తగా విందాం, ఒక ఊరు ఉందండి, నాయిన్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడిని పాడి మీద పెట్టారు. జాగ్రత్తగా లేఖనంలో ఉన్నది నేను చెప్తున్నాను. ఆ పాడి మీద మోసుకొని వెళుతున్నారు. ఆ పాడి మీద వెళుతున్న కుమారుని చూస్తూ వెనక తల్లి కన్నీరు గారుస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు నుంచేను మరణపు యాత్ర, అటు నుంచి జీవపు యాత్ర వస్తూ ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇటేను మరణపు ర్యాలీ, అటేను జీవపు ర్యాలీ. నమ్ముతున్నారా? జీవాధిపతి ఊర్లోకి వస్తా ఉన్నాడు, మరణము బయటికి వెళ్తుంది, జీవము లోపలికి వస్తా ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఆయన వస్తూ ఉండగా ఆయన పాడిని కాదు చూసింది, పాడి మీద ఉన్న శవాన్ని కాదు, ఆ వెనక తల్లి కాచుతున్న కన్నీటిని. ఆ కన్నీటిని చూడటమే ఆ పాడిని ఆయన తాకటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ పాడిని తాకుతున్నాడో మరణం వెళ్ళిపోయింది. అక్కడ ఒక పునరుద్ధానం జరిగింది. ఆమేన్, హల్లెలూయా.
అంటే ఆయనే పునరుద్ధానమే శరీరం ధరించుకొని వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ పునరుద్ధానం మరణాన్ని తాగ్గానే మరణం ఏమైందంటే చేల్చబడింది అక్కడ. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఓ సంగమా, ఎప్పుడైతే నేను అంటున్నాను ప్రభా మార్త దగ్గరికి వచ్చావు, అయ్యా మరొక రుజువు చెప్పవా ప్రభా, మరొక రుజువు. ఒక రుజువు కాదులే ప్రభా, మరొక రుజువు. అందరు ఇక్కడే ఉన్నారా? పర్లేదు, ముందు కొనసాగించనా? ప్రభా, నేను ఒకవేళ మార్త స్థానంలో నేనుండి, ప్రభా 4 రోజులు అయిపోయింది కుళ్ళిపోయిందని చెప్తున్నావు, సరే ఇంకేమన్నా రుజువులు ఉన్నాయా ప్రభా? ఉంది. ఎక్కడ ప్రభా? నేను ఒకానొక దినమున నేను ప్రవక్త వర్తమానాల్లో చెప్తున్నాను, కొత్త ఏం చెప్పట్లేదు, నేను మొత్తం వర్తమానాల్లో చెబుతున్నాను. యాయూర్ అనే ఒక రహస్య విశ్వాసి, తెలుసా మీకు వర్తమానం? రైట్, దాంట్లో ఉందని నేను అనుకుంటున్నాను, ఉండొచ్చు. నది అవతల యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్నాడు, అక్కడ రోగులను స్వస్థపరుస్తున్నాడు. నేను ఈ రాత్రి నేను చెప్పే ప్రతి మాట మీలో విశ్వాసం నింపాలనే. ఎవరి ఎడలా? నా ఎడల కాదు, నోరు తెరిచి చెప్పాలి, దేవుని ఎడల, ప్రభువైన యేసుక్రీస్తు ఎడల మీ విశ్వాసాన్ని నింపుకుంటే ఈ రాత్రి మీ ప్రార్థన నువ్వు ఎక్కడ చెయ్యి, నువ్వు ఇంట్లో చెయ్యి, నువ్వు కన్నీటితో చెయ్యి, హృదయములో చెయ్యి, అద్దరిన ఉన్న ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అవతల ఉన్నాడు ఆయన, యువతల యాయీరు కుమార్తె జబ్బుపడి ఉంది. చకచక చెప్పేస్తాను, నేను చాలా స్పీడ్కి వెళ్ళిపోతా. యాయీరు కుమార్తె జబ్బుపడి ఉంది. ఆయన మరొక డెనామినేషన్ సంఘానికి చెందినటువంటి ఒక అధికారి ఆయన, అవునా? ఒక సమాజ మందిరపు అధికారి, ప్రవక్త చెప్పి ఉన్నాడు. ఆయన ఒక డెనామినేషను, ఆయనకు ఒక బిషప్ ఉన్నాడు, ఆయనకు ఒక రెవరెండ్ ఉన్నాడు, పాస్టర్ ఉన్నాడు. అక్కడ చర్చిలో పనిచేసేటటువంటి ఒక అధికారి అయిన ఆఫీసర్ లాంటి వాడు. ఇప్పుడు ఆయన కుమార్తె జబ్బుపడి ఉంది. అక్కడ సంఘస్థులు కొంతమంది ఏంటి యాయీరు, ఏంటి మీ అమ్మాయికి ఇలా అయిందంటగా అంటే, అవునమ్మా హాస్పిటల్లో చూపిస్తున్నాము, వైద్యులు వచ్చారు చూశారు, సాయంత్రానికి కోలుకుంటుందని చెప్పారు అని అన్నారు. సాయంత్రం అయిపోయింది, మరలా డాక్టర్ వచ్చాడు. ఆయన ఇచ్చి మరలా ఇంకొన్ని మందులు ఎక్కువ ఇచ్చాడు, సెలైన్ ఎక్కిచ్చాడు. అన్నాడు రేపొద్దుటికల్లా కోలుకుంటుంది యాయీరు గారు, మీరు ధైర్యంగా ఉండండి, రేపు పొద్దున వస్తానన్నాడు. 2వ రోజు పొద్దున వచ్చాడు. ఇంకా ఆ పాప ఏమవుతుంది? దిగజారిపోతుంది, ఆరోగ్యము క్షీణించిపోతా ఉన్నది. ఆమె ఆరోగ్యము క్షీణించిపోతా ఉన్నది. ఆ క్షీణించిపోతున్న సమయంలో మరలా వచ్చాడు. రోజు రోజుకి శరీరము కృషించిపోతుంది, కానీ ఎక్కడ మెడిసిన్ ఆ బాడీకి వెళ్తలేదు. ఆ బాడీ ఆ మెడిసిన్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సంఘములు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏంటో యాయీరు గారికి అమ్మాయికి అట్లా అయిందంట, యాయీరు గారికి అమ్మాయి అలా అయింది. అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు, కానీ ఆమె బ్రతికించే మార్గం ఎవరు చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఆ గది లోపల జాగ్రత్తమేనండి, ఆ గది లోపల ఒక కట్టెన కట్టి ఉంది అనుకోండి, ఇక్కడ ఇలా కట్టెన కట్టి ఉంది. ఆ గది లోపల యాయీరు కుమార్తె పండుకోబెట్టి ఉంది మంచం మీద. ఆమె తల్లి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభా నా బిడ్డను బ్రతికించవా అని. యాయీరు బయట వరండా అనుకుందాం, ఇది ఆయన నడుస్తూ ఉన్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. నడుస్తా మనసులో అనుకుంటున్నాడు, నేను గత వారంలో నది అవతలకి వెళ్ళినప్పుడు నజరేయుడైన యేసుని నేను చూశాను, గలిలయుడైన యేసు అద్దరిని ఉన్నాడు, అక్కడ చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు ఆయన చేస్తూ ఉన్నాడు. మరి మా సంఘమేను యేసుక్రీస్తు దేవుడు అంటే ఒక్కడే దేవుడు అంటే ఒప్పుకోవట్లేదు. ఆమేన్, వచ్చేసాం, మన వర్తమానంలోకి వచ్చేసాం. హల్లెలూయా. ఒక్కడే దేవుడు అంటే ఒప్పుకోవట్లేదు, బిషప్ ఒప్పుకోవట్లేదు, రెవరెండ్ ఒప్పుకోవట్లేదు, 22 ఒప్పుకోవట్లేదు, ఎవడో ఒప్పుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూసినా కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంట, లేకపోతే పిత్రాపుత్ర పవిత్రాత్మ అని ఈ కేకలేస్తున్నారా, కానీ దేవుడు ఒక్కడే రా బాబు, దెయ్యమే ఒప్పుకొని వణుకుతుందని చెప్పిన వీళ్ళు మరి దెయ్యాల కంటే గొప్పవాళ్ళేమో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోవట్లా. ఆమేన్. దేవుడు ఒక్కళ్ళ ఇద్దరా? ఏంటి మీరు చెప్పలేకపోయారు అన్నమాట? ఒకడేనా? మీరు చెప్పండి. దేవుడు ఒక్కడే, నా బైబిల్ అదే చెబుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక్కడే, నేను ఉన్నవాడను. గట్టి చదివేయాలి, వెనక తిరగగాను. నేను ఒకటే రీతిగా ఉన్నవాడు, హల్లెలూయా.
ఈయన మనసులో అనుకుంటున్నాడంట, ఒక్కసారి ఆ నజరేయుడైన యేసును కలిస్తే, ఏమేనేమే నజరేయుడైన యేసును ఒక్కసారి కలిస్తే నా కుమార్తె బతికిద్దేమో. ఎందుకంటే ఆయనలో పునరుద్ధాన శక్తిని నేను చూశాను. ఆయన రోగులను స్వస్థపరిచే ఆ గుణాన్ని నేను చూశాను. మా సంఘం ఒప్పుకోకపోయినా ఒక్కసారి వెళ్ళి కలిస్తే, ఆమేన్. ఈరోజు మనందరం అలా వచ్చిన వాళ్ళం ఎక్కడికి. ఈ వర్తమానం ఏదో మనం లాగుతుంటే, మనం సంఘశాఖలో ఉన్నవాళ్ళం. మా అమ్మ సిఎస్ఐ హెడ్ మాస్టర్, 18 సంవత్సరాలు ఫెలోషిప్ జాషువా డానియల్ గారి యొక్క సహవాసంలో ఎదిగిన వాడిని నేను. మా కుటుంబం అంతా మొట్టమొదట మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ అక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళే, సత్యం తెలియక మునుపు. తర్వాత మాకు ఎప్పుడైతే సర్వసత్యం తెలిసిందో, నేనైతే రావటమే ఈ వర్తమానంలోకి వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. నేను, నా భార్య, నా తల్లి, నా తండ్రి, అలాగే నా పిల్లలందరూ యేసుక్రీస్తు నామములోనే. అపోస్తలుల 2:38 ముద్ర వేయబడింది మా కుటుంబం మీద. చెప్పగలుగుతారా అలా ధైర్యంగా? మీ కుటుంబాలు అలా జరిగిందని ధైర్యం చెప్పగలుగుతారా? యాయీరు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే ఈ బయట ఈ సంఘ పెద్దలు ఉంటారు కదా, వెంటనే బిషప్ గారి దగ్గర పరిగెత్తారంట. పరిగెత్తి చెప్తున్నారట, అయ్యా బిషప్ అడిగాడు, ఏ సంఘ పెద్ద గారు ఎలా ఉంది యాయీరు అమ్మాయికి? 3 రోజుల నుంచి బాగాలేదా? అయ్యా ఏం లాభం లేదు అయ్యాక, నేను పెట్టిన రెడీ చేసుకోమని చెప్పొచ్చాను. మరి మీరు ఆ సమాధి కార్యక్రమానికి రావాల్సి ఉంటుంది. మరి మీ అంగి, మీ వేషధారణ ఉంటుంది కదా, అది రెడీ పెట్టుకోండి సూట్ కేసులో, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా ఇలా చెప్తా ఉన్నాడు. బిషప్ కూడా సరే యాయీరును మనం ఏం చేస్తాము, సిద్ధపడిపోమని ఎట్లా హృదయాన్ని కఠినం చేసుకోమని అని ఆయన చెప్తున్నాడు. కానీ యాయీరు హృదయంలో అది లేదు. తన కుమార్తెకు సమాధి పెట్టి తేవాలన్న ఆలోచన యాయీరు హృదయంలో లేదు. ఆయన హృదయంలో ఉన్నది ఒకటే, సజీవుడైన యేసును ఒక్కసారి కలిసి, అయ్యా నా కుమార్తెను బ్రతికించవా అని ఆయన్నే బ్రతిమలాడుకోవాలి. ఆమేన్. ఆయన వెంటనే గదిలోకి వెళ్ళి కట్టింది సమ్మా, నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అయ్యా చెప్పయ్యా, ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మ ఏం లేదు, కానీ మన సంఘం ఒప్పుకోదు, మన బిషప్ ఒప్పుకోడు, మన పాస్టర్ ఒప్పుకోడు, మన రెవరెండ్ ఎవడో ఒప్పుకోడు, కానీ నా హృదయంలో ఒక ఆశ ఉంది, నేను నీతో పంచుకోవాలి. అయ్యా చెప్పయ్యా. ఏం లేదు, మొన్న నేను వారం క్రితం అవతలకి వెళ్ళినప్పుడు అక్కడ నజరేయుడైన యేసు ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, రోగులను బ్రతికిస్తున్నాడు, సువార్త బోధిస్తున్నాడు. ఎందుకు ఆయన చూడగానే ఒక యథార్థత ఆయన మొహంలో నాకు కనబడింది. ఒక్కసారి ఆయన మన ఇంటికి తీసుకొస్తే మన బిడ్డ బ్రతికిద్దేమోనని ఒక ఆశ నా హృదయంలో ఉన్నది. ఆమె ఏమందో తెలుసా? కళ్ళు తుడుచుకుంటా, అయ్యా నీకు చెప్పకూడదు అనుకున్నా, చెబితే ఏమంటావును భయపడుతున్నా, నా హృదయంలో కూడా అదే ఉందయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. ఈరోజు ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు అందరి హృదయంలో యేసు ఉంటే ఈ ప్రశ్న వేసుకోవాలి ఈ రాత్రి. నా జీవితంలో ఉన్నాడు, నా హృదయంలో యేసు ఉన్నాడు, నా భార్య హృదయంలో యేసు ఉన్నాడా, నా బిడ్డల హృదయంలో యేసు ఉన్నాడా? అనుకుంటున్నాడు. మీకు తెలుసా, ఇట్లా ఆలోచన చేయటం నది అవతల ఉన్న యేసు విన్నాడు. వీడేం చేశాడో తెలుసా? మీకు వాక్యంలో ఏముందో తెలుసా? అన్ని విడిచిపెట్టి ఒక పడవ ఎక్కేసి అవతలకు వచ్చేసాడు ఆయన. ఆమేన్. ఆయన ఎందుకు వెళ్తున్నాడు ఎవరికి అర్థం కాలా. ఎందుకంటే ఇక్కడ ఆయన కొరకు వెతుకుతున్న ఆత్మలు ఉన్నాయి, ఆయన సహాయం కొరకు వెతికే ఆత్మలు ఉన్నాయి, ఆయనే కావాలనుకునే ఒక కుటుంబం ఆయన చూస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. ఇంకంతేనండి. ఆయన వచ్చేస్తే ఆయనతో పాటు కొద్దిమంది యువతలకు వచ్చారు. వచ్చి వారు రావటమే యాయీరు దగ్గరికి వచ్చేసారు. యాయీరు దగ్గరికి వచ్చి, యాయీరు 3 రోజుల క్రితం ఒక వార్త విన్నాము, నిజమేనా? మీ అమ్మాయి బాగాలేదంట. అవునమ్మా బాగాలేదు. ఎక్కడైనా భార్యాభర్తల సంఘర్షణ జరుగుతుంది. ఆయన లేచి బయటకు వచ్చేస్తున్నాడు. సంఘ పెద్దలు వాళ్ళందరూ, ఎక్కడికి వెళ్తున్నావు యాయీరు అంటే, ఏలేదు నేను కాస్త బయటికి వెళ్తాను. ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటే, లేదు నేను యేసుని తీసుకురావటానికి. ఆయన మనకు పడ్డావు, ఆయన గలలీయుడు, ఆయన నజరేయుడు, మరియమ్మ కొడుకు, యేసేపు కొడుకు, వడ్రంగోడు ఆయన.
పశువుల పాకలో అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. నేను దేవుని కుమారుని అంటాడు, పరలోకంలో నుంచి వచ్చానంటాడు, జీవాహారం నేనే అంటాడు, నా శరీరాన్ని కొరుకు తినమంటాడు. ఆయన్ని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేస్తాడు. ఆయన్ని ఈ కుటుంబం అయితే డిసైడ్ అయిపోయింది, నా ఇంటికి యేసుని తీసుకురావాలి. ఆమేన్. నా ఇంటికి యేసును తీసుకురావాలి. ఈ రాత్రి నువ్వు వెళ్తా ఇదే మాటతో వెళ్ళాలి. ప్రభా, ఎక్కడి నుంచి వెళుతూ నిన్ను నా ఇంటికి తీసుకెళ్తా. అది నా బిడ్డలకు మేలు, నా భర్తకు మేలు, నా భార్యకు మేలు, నా కుటుంబానికి మేలు, నా జీవితానికే మేలు. ఆమేన్. హల్లెలూయా. ఇక యువతలకు వచ్చి రాగానే విశ్వాసులందరూ పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వచ్చి అన్నారు, యాయీరు 3 రోజులు రాలేకపోయాం, నజరేయుడైన యేసు ఆ పడవను ఆపాడయ్యా, ఆయన ఇప్పుడే మాతో యువతలకు వచ్చాడు, అందుకే మేము ఆలస్యంగా వచ్చాము, ఏమనుకోవద్దు, వర్తమానం ఇంటికి వచ్చింది, యేసు యువతలకు వచ్చాడు అని. మార్త దగ్గరికి వర్తమానం వచ్చినట్లుగా యాయీరు దగ్గరికి యేసు వచ్చాడన్న వర్తమానము యాయీరు దగ్గర కూడా వచ్చింది. వార్త విన్న యాయీరు ఆగలేదు. టైం 12 అయ్యింది, పరిగెత్తాడు. టైము 12 అయ్యింది. 12 గంటల వేళ 12 సంవత్సరాలు ఈడు గల కుమార్తె రోగి అయి ఉంటే 12 గంటల సమయంలో యాయీరు యేసును కలుసుకోవడానికి నది యువతలకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆమేన్. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, బ్రతిమలాడాడు, ప్రభువా దయచేసి నీ వచ్చి నా కుమార్తెను బ్రతికించవా. ఆ ఏమన్నాడు యాయీరు, కలవరపడద్దు, నువ్వు నన్ను నమ్ము, నువ్వు కేవలం నమ్ము చాలు. లేకపోతే దైవజనులు ఓన్లీ బిలీవ్, మన మెసేజే అది. ఓన్లీ కేవలం ఆయన చేస్తాడు అని నమ్మంతే. నువ్వు కలవరపడద్దు, కేవలం నా యందు విశ్వాసం ఉంచు చాలంతే. ఈ రాత్రి నీ విశ్వాసం అలాగే ఉండాలి. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా, ఆకాశమే ఊడిపడినా, నీ కాళ్ళ కింద ఉన్న భూమి కదులుతున్నా, నీ విశ్వాసము యేసులో లంగరు వేయబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సంగమా, ఇక్కడ మీరు గమనించినట్లయితే యాయీరు పరిగెత్తుకొని యేసు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ప్రభు అభయం ఇచ్చాడు, నేను వస్తున్నా నీ ఇంటికి. వస్తూ ఉండగా ఆయనతో 12 మంది శిష్యులు, ఆయనతో 12 గంటల వేళ 12 మంది శిష్యులను తీసుకొని ఆయన వస్తూ ఈ బజార్ను వెళ్తున్నాడు. ఎవరో ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి వ్యాధి, తన శరీరం అంతా రక్తమే, బ్లీడింగ్, రక్తం పోతూ ఉంది. తన వస్త్రాలన్నీ మురికి కొంపే, ఓవర్ బ్లీడింగ్, ఆ ఒళ్ళంతా మురికి వాసన. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎక్కడ వైద్యము దొరకలేదు, నయము అవ్వలేదు. ఎంతో తనకున్న ధనాన్నంతా కూడా వైద్యానికి హెచ్చించింది, అయినా స్వస్థత రాలా. కానీ ఆమెకు ఒక వార్తగా తెలిసింది, యేసు ఈ దారిలో వెళుతున్నాడు. ఆమె అనుకున్నది, ఇప్పుడు నేను ఆయన తాకాలి, ఆయన వస్త్రాన్ని తాకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్త్రాన్ని తాకాలి. ఆమె ఏం చేసింది, ఆ జనాల్లో నుంచి వెళ్ళిపోయింది, ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తన పాపము, ఒకవేళ ఆ మురికి మన పాపం అయితే, దేవుని దగ్గర ఒప్పుకోవటానికి సిగ్గుపడ మాకు. నీ పాపాన్ని విడిచిపెట్టడానికి సిగ్గుపడ మాకు. నాకు తెలిసి మన మెసేజీలో యథార్థవంతులైన దైవజనులు తమ బలహీనతలు, పాపాలు ఒప్పుకోవటానికి ఎప్పుడు సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి దైవజనులు చెప్పలేదా, మా ఇంటి పక్కన ఒకడు ఉంటే వాడి దగ్గరికి వెళ్తే ఎలాగలేదా? రాత్రి ఆయన చెప్పాడు కదా, గ్లాసులో ఏదో పోసాడు, వచ్చిందా, వెలిగిందా? ట్యూబ్లైట్ వెలిగిందా? వెరీ గుడ్. అంటే యథార్థమైన సేవకుడు ఎప్పుడు సిగ్గుపడడు. ఒక యథార్థమైన విశ్వాసి కూడా ఒకప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకోవటానికి సిగ్గుపడడు. ఎందుకంటే నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని మహిమ కొరకే. ఒకప్పుడు నేను పాపి, నిజంగా నేను కూడా నా జీవితంలోనే పాపిని, ఒకప్పుడు దుర్మార్గుడిని, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని. కానీ ఆయన నన్ను మార్చాడు. తన రక్తముతో నన్ను కడిగి, నా పాపాలన్నీ కడిగి, ప్రైజ్ ది లార్డ్, నన్ను తన బిడ్డగా మార్చుకున్నాడు. ఆ క్షణమునే దేవునికి
నేను 3 సార్లు పరలోకం వెళ్ళాను. 3వసారి ఆయనకు ఒక వాగ్దానం చేశా, ప్రభువా నువ్వు వచ్చినప్పుడు నీ వధువుని నీకు అప్పగిస్తాను. నేను నా దేవునికి పరలోకంలో చేసిన ప్రమాణం అది. ఆ 3వసారి నేను వెళ్ళినప్పుడు నేను ప్రభు దగ్గర చెప్పాను, నువ్వు వచ్చినప్పుడు వధువుని అప్పగిస్తాను ప్రభు. ఈ రోజుకి ఆ మాటకే నేను కట్టుబడి ఉన్నాను. దాని కొరకే సంఘాన్ని వాక్యముతో బలపరచడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ హృదయాల్లో వాక్యాన్ని నింపడానికే నేను ప్రయత్నం చేస్తాను, కానీ మరొక మాటను తీసుకురావడానికి నేను ఇష్టపడాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ 12 గంటల సమయంలో 12 మంది శిష్యులను తీసుకొని ఆయన వెళుతూ ఉండగా 12 సంవత్సరాల వ్యాధి కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రాన్ని తాగ్గానే, ఆమె ఇప్పుడు వస్త్రం కాదు ఆమె తాకింది, ఆయనలో ఉన్న స్వస్థత స్వభావాన్ని, ఆయనలో ఉన్న పునరుద్ధానపు శక్తిని ఆమె తాకటం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె తాకిందో ఏమైంది? వెంటనే ఆయనలో నుంచి ప్రభావము బయటకు వచ్చి ఆమెకి ఏమి జరిగింది? స్వస్థత కలిగింది. ఆమె హల్లెలూయా. ఆ ప్రభువుని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు ఈడుగల తన కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి పరిచయులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క విశ్వాసులు కావచ్చు, వాళ్ళు అడుగుంటారు, ఓ యాయిరు ఆయనకి ఏం తెలుసా? అప్పుడప్పుడు గాడిదల మీద తిరుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు వీధులు అమ్మట 4 వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడేనో గుళ్ళోకి వచ్చాయి, గుళ్ళో ఎవడు లేడు, మీరు అసలు ఇక్కడ దేవుడు లేడని చెప్తూ ఉంటాడు. నువ్వు ఆయన ఎలా తీసుకొచ్చావు? నీ కుమార్తెను ఆయన బ్రతికించగలడని ఒక రుజువు ఉందా? ఆయన కూడా యాయిరు చెప్పుంటాడు, ఇప్పుడే నా కళ్ళ ఎదుట 12 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి స్త్రీ ఆయనను తాకగానే ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్నటువంటి స్వభావము, ఆయనలో ఉన్న ప్రభావము ఆ స్త్రీని స్వస్థపరిచింది. ఆయన చేయగలడు. ఆయన ఏదైనా రుజువు చేయగలుగుటకు రుజువు నా దగ్గర ఉన్నది. రుజువు చేయబడిన దేవుడైనా స్వస్థపరిచే దేవుడనే రుజువు నా దగ్గర ఉన్నది. ఆమేన్. తీసుకొని వచ్చి గదిలోకి రాగానే ప్రభు ఏం చేశాడు? ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని తాలి తాకుమి. తెలుసా ఎప్పుడైనా ఈ భాష ఎందుకు మాట్లాడాడో తెలుసా? బైబిల్లో 2 సార్లు దేవుడు వేరే భాష మాట్లాడాడు. ఎక్కడెక్కడ? మీరు ఆగండి. అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు ఎట్లాగే వస్తాయి, భయపడకూడదు. తెలిస్తే చెప్పాలి, లేదా ఇక్కడ చెప్పండి అంటే అయిపోద్ది. ఎందుకంటే ప్రసంగికులు మేమే, ఎక్కడున్న ప్రసంగం చేసే పాస్టర్ గారు ప్రశ్న ఇస్తే చెప్పలేము. అవునయ్య గారు, అవునే కదా? మనమే ప్రసంగం చేస్తాం ఆ సబ్జెక్టే, ఇంకో సేవకుడు వస్తాడు ప్రశ్న వేస్తాడు, మనం చెప్పలేము. విశ్వాసులు మీరు కూడా అంతే, తెలిసినా చెప్పలేకపోవచ్చు. 2 స్థలములో ఆయన పరభాష, మరొక భాష మాట్లాడాడు. అది ఎక్కడ భాష కాదు, పరదేశ భాష. ఒకటి కలవరి సిలువలో లాభ సబక్తాని, రెండవది యాయిరింట్లో తాలి తాకుమి. ఎందుకో తెలుసా? అప్పటికే ఆమె ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళి స్వరం ఎక్కడ మాట్లాడింది, అక్కడి నుంచి ఆత్మ తీసుకొచ్చింది ఆ బిడ్డని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నది స్వస్థపరచబడి ఇప్పుడు ఈ విషయాలన్నీ రుజువు చేయబడిన పునరుద్ధానం గురించి మార్తతో పంచుకుంటున్నాడు ఈయన. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా 4 రోజులు అయ్యింది, కుళ్ళిపోయాడు. ఎప్పటికైనా నువ్వు భయపడద్దు. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని రుజువులు ఉన్నాయి. నువ్వు ఈ రాత్రి రుజువు చేయబడిన దేవుణ్ణి నమ్మితే, రుజువు చేయబడిన కార్యాలను కూడా నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకా ఒకరి గురించో ఇద్దరి గురించి చెప్తా. 9-5 నిమిషాలు కట్టాపు చేస్తానా? 10 నిమిషాల సమయం అండి నాకు, పర్లేదా? రైట్. చెప్పడానికి చాలా ఉంది కానీ సమయాన్ని కూడా చూసుకోవాలా. మరలా దేవుని చిత్తమైతే ఈ రాత్రి తిరిగి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణం. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో మేము వెళ్ళలేము, భయంకరంగా ఉండే, ఎప్పుడు రాలేదు. అంత గతుకుల రోడ్లో ప్రయాణం చేయాలంటే మా వల్ల కాదు. హైవే 100 కిలోమీటర్లు ఎక్కువైనా పర్వాలేదు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ మా పాప ఉన్నాడు, వాడిని కూడా తీసుకొని ఇంటికి వెళ్తాం. ఒక 10 నిమిషాలు ఉండాలని ఉంది కానీ మీతో నాకు, ఎందుకంటే మనం దేవుని మాటలే మాట్లాడుకుంటున్నాం. ఇందా చెప్పే కదా, నేను చలం చిమ్ముతున్నా.
కొత్త ఓట ఏమైనా వస్తుందా? తగలలేదు మీకు? కొత్త ఓట ఏం తగలతలేదు మీకు? అంత పాతగానే ఉంది. ఏం పర్వాలేదు, అయినా పర్వాలేదు. కానీ రాత్రి నాకు దైవజనులు చెప్తుంటే చాలా నా ఊహలో కూడా అందని విషయాలు, కొన్ని విషయాలు నాతో మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు నేను క్యాచ్ చేశానంటే, నేను కారులో వెళ్తూ పాస్టర్ గారు ముందు వెళ్తున్నారు, వెనకనే వెళ్తా, నేను నాతో ఉన్న వాళ్ళతో అడుగుతున్నా, రాత్రి ఒక కొత్త పాయింట్ వచ్చింది, పట్టుకున్నారా అన్నాను. రాత్రి వాక్యములో ఒక కొత్త పాయింట్ వచ్చింది, నేను వినలేదు, ఒకళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు, నాకు తెలియదు, నాకు కొత్త పాయింట్. అందుకని వెనక మా పెద్ద బాబు అన్నాడు, ఏం డాడీ వెంటనే కారు తోలుతున్నా రెండో కుమారుడు అన్నాడు, నాకు తెలుసు డాడీ అన్న. ఏంటన్నా? వెంటనే చెప్పాడా, కరెక్ట్ అదే. అంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనకు తెలియని ఒక విషయము మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అదే ఒక క్రొత్త ఓట. ఆమె అది ఒక ఆ నీటి బొట్టే అవ్వచ్చు. ఎందుకన్నాను చెప్పండి నీటి బొట్టే అని? ఈ ఒక్క నీటి బొట్టు కొరకు అక్కడ ఒకడు ఏడుస్తున్నాడు, అయ్యా నీ ప్రక్కన ఉన్న నా తండ్రివైన అబ్రహామా. అప్పుడు దాకాను వీళ్ళు విశ్వాసులా, వీళ్ళు పాస్టరా, వీళ్ళు దైవజనులా, వీళ్ళు సువార్థికులా, వీళ్ళు దేవుని బిడ్డలా అని కేకలేసినోడు కిందకెళ్ళాక పాతాళంలో నరకయాత్ర పడుతున్నాడు. తండ్రివైన అబ్రహామ, లేనిపోయిన సంబంధం. డాడీ అబ్రహాం, డాడీ నీ పక్కనున్నాడు ఒకడు, చూసా, వాడు జీవించడం చూసా, వాడు నమ్మకంగా చర్చికి వెళ్ళటం చూసా, తినటానికి లేకపోయినా ప్రభా ఈరోజు నాకు నీళ్ళు ఇచ్చావు చాలు అని స్తుతించడం కూడా చూశానయ్యా వాడి జీవితంలో. ఇది నా జీవితంలో ఎదురైందండి. అండమాన్ వెళ్తే మన్నా చర్చిలో మన మెసేజ్ చెప్పలా, పాస్టర్ని కూర్చోబెట్టి చెప్తున్నా కొన్ని విషయాలు. అండమాన్ నికోబార్ దీవికి వెళ్ళాను, 3 రాత్రులు 3 పగల్లో బంగాళాఖాతం సముద్రంలో ప్రయాణం చేసి. ఆ దేవుని దర్శనం అది. ఎందుకు వెళ్ళాను అక్కడ కూడా ఇలాగే, నాకు ఇన్విటేషన్ లేదు. దర్శనం వచ్చిన 6 సంవత్సరాలకి వెళ్ళా. ఎక్కడ అంటే 6 సంవత్సరాల తర్వాత దేవుడు చూపించాడు, మార్గం తెరిచాడు. తెరిస్తే విశాఖపట్నం వెళ్ళాను, టికెట్ తీసుకున్న, షిప్ ఎక్కాను, వెళ్ళిపోయాను అండమాన్. ఎవరో తెలియదు అక్కడ, ఎవరో పరిచయం లేదు. వెళ్ళిపోయి వాడు దిగే లోపల విజయవాడ నుంచి ఎవరికో ఫోన్ వెళ్ళింది, మెయిన్ ల్యాండ్ నుంచి పాస్టర్ గారు వస్తున్నారు రిసీవ్ చేసుకోండి అని. అంతే, ఆయన వచ్చాడు, ఫోన్ చేశాడు, అయ్యా మీరు విజయవాడ నుంచి వస్తున్నారట, నాకు ఫోన్ వచ్చింది రిసీవ్ చేసుకోమని. వాళ్ళు నాకు ఇన్విటేషన్ లేదు, ఇలాగే వాలిపోయాను. అక్కడికి వెళ్ళి అలాగే వాలిపోయాను. ఒక రాత్రి నా జర్నీ మళ్ళీ ఎలాగే ఉంటుందో నాకు తెలియదు. మరి ఇన్విటేషన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి, ఏమనుకోమండి అయ్య గారు, చెప్పకుండా వచ్చాను, క్షమించండి నన్ను, నేను వాక్యం విందామని వచ్చాను. కానీ దేవుడు నన్ను ఇక్కడ చెరుకు రసం పిండినట్టు పిండుతున్నాడని అర్థమైంది నాకు. పిండుకొని నేను దానికే ఇష్టపడతా, ఆయన నన్ను పిండుకోవాలని ఇష్టపడతా. రాత్రి అన్నారు కదా, 100 మంది అక్కర్లా, 1000 మంది అక్కర్లా, 10 మంది కూడా అక్కర్లా, ఒక్కళ్ళున్నా బోధించవచ్చు. నేను ఒక్కళ్ళున్నా బోధించా. 1 గంట 10 నిమిషాలు జాషువా గారని ట్రాన్స్లేషన్ చేస్తారు, పాస్టర్ గారు ఐడియా ఉందా? న్యూస్వీడ్. ఆ పాస్టర్ గారి చర్చిలో ఒకసారి నన్ను వాక్యం చెప్పడానికి పిలిస్తే, ఎప్పుడు 18 సంవత్సరాల క్రితం. ఒకళ్ళే వచ్చారు, అందరూ పనులకి వెళ్తున్నారు. ఒక్క ఆమె వచ్చింది. ఆయన అన్నాడు, అన్న ప్రార్థన చేసి పంపించేయరాదు అన్నాడు. లేదు, ఈమెకు వాక్యం చెప్పే వెళ్తాను. నేను ఎప్పుడు సంఖ్య చూడను, ఆయన బిడ్డలు ఉన్నారా లేదో చూస్తా. ఎందుకంటే ఆ బిడ్డలు ఏం చేస్తారంటే రిసీవ్ చేసుకుంటారంటారు వాక్యాన్ని ఇక్కడి నుంచి లాక్కుంటూ ఉంటారు. సేవకుడు ఏదో చెబుతున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట వినుగాక. ఆమె చెప్తారా మీరు? హల్లెలూయా. దేవుడు కూడా వచ్చేది వాళ్ళ కోసమే, ఆ చెవులతో వినే వాళ్ళ కోసమే వస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచిన వారి కొరకే వస్తాడు. నేను ఆ పాస్టర్ని కూర్చోబెట్టాయా, కొద్దిగా మీతో అంటే నేను ప్రార్థన చేస్తున్న, ప్రభు నన్ను ఎందుకు నడిపించావు అసలు ఎక్కడికి అని అంటే, ప్రభు చెప్తున్నాడు ఈ సేవకుడితో వర్తమానం చెప్పు అని. మరి మన్నావాళ్ళు అంటే సామాన్యులా? నీతో గడిపే ప్రతి క్షణం అంటే 7 కెమెరాలు తిరిగిపోతాయి వెంటనే వాళ్ళకెళ్ళి, అవునా? మరి అంత గొప్ప పాస్టర్ నన్ను ఆహ్వానించాడు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. అక్కడ కూడా ఇట్లాగే బైబిల్స్ తీసుకెళ్ళా, కొత్త బట్టలు తీసుకెళ్ళా, మంచి మెసేజ్ బుక్స్ తీసుకెళ్ళా.
అంటే పేద సేవకులు ఎవరైనా ఉంటే నా ఆశ నా హృదయంలో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చేయాలి. అసలు అక్కడ ప్రదేశం ఏంటో తెలీదు, సముద్రం మధ్యలో ఉంది. అటు ఇటు కలిస్తే ఒక 3500 కిలోమీటర్లు. సరేనని చెప్పి తీసుకెళ్ళా పాస్టర్కి అన్నీ ఇచ్చేసాను. బైబిల్స్ ఇచ్చేసా, బుక్స్ ఇచ్చేసాను, కొత్త బట్టలు ఇచ్చాను, మా మిస్సెస్ కొత్త చీరలు ఇచ్చింది పాస్టమ్ గారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇవ్వండి. 2 సూట్ కేసులు మోసుకెళ్ళా, వాళ్ళకి ఇచ్చేసా. 3వ రోజు 4వ రోజు అయింది, ఆయనతోనే మాట్లాడి. ఈ లోపల నన్ను చాలామంది బయట ఇలా ఎక్కడ ఉన్నాను అనుకోండి చుట్టుపక్కల వచ్చి తీసుకెళ్తున్నారు. మెయిన్లాండ్ నుంచి పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళండి అని. బేతేలలో వచ్చారు, బెతనియా వాళ్ళు వచ్చారు, ఇంకెవరు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. అలా తీసుకెళ్తున్నారు, వాడుకుంటున్నారు. నేను అడిగాను, ప్రభు నన్ను ఎక్కడ ఉంచావు కదా, నేనేం చేయాలి ఈ సంఘంలో? ప్రభు అన్నాడు, సేవకుడితో మాట్లాడు అన్నాడు. నేను సేవకుడితో మాట్లాడదాను. పాస్టర్ గారు మీరు కూర్చోండి, మీతో కొన్ని దేవుని విషయాలు మాట్లాడాలి. ఆయన అన్నాడు, చెప్పండి బ్రదర్ అన్నాడు. లేదంటే మీరు బైబిల్ తెచ్చుకోండి, ఎందుకంటే నా దగ్గర బైబిల్ ఉంది. మనం ఎప్పుడు దేవుని విషయాలు నోటి మాటలు మాట్లాడుకోకూడదు, వాక్యం రుజువులతో మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అని అన్నాను. ఆయన అన్నాడు, పర్వాలేదు చెప్పండి బ్రదర్ అన్నాడు. బైబిల్ తెచ్చుకోరా అన్న, నాకు ఆ బైబిల్ మొత్తం తెలుసు చెప్పండి అన్నాడు. నేను చెప్పడం స్టార్ట్ చేశాను. కొద్ది సమయం తర్వాత ఆయన నన్ను రిజెక్ట్ చేయటం ప్రారంభించాడు, నన్ను త్రోసివేయటం ప్రారంభమైంది. మధ్యాహ్నం అయింది, ఒక పాస్టర్ గారు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. సాయంత్రం నేను వచ్చేసరికి ఇంటికి, చర్చికి అన్నిటి తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు. నేను ఉండే గదికి, తను ఉండే ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆకలేస్తుంది. 4:30కి చీకటి పడిపోద్ది. అక్కడ సూర్యుడు దిగిపోతాడు సముద్రంలోకి, అంటే చీకటి పడిపోద్ది. 4:30, 7 గంటలకు షాపులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభా నేను అడిగాను, ప్రభా నాతో పాటు ఇంకో సేవకుడు వచ్చాడు. నాకు అప్పుడు షుగర్ లేదు, ఆ పాస్టర్ గారికి షుగర్ ఉంది. ఆయన అన్నాడు, అన్నా నాకు డౌన్ అవుతుంది అంటున్నాడు. సరే నేను బయటికి వెళ్ళి ఎంత తెద్దామంటే రోడ్లన్నీ ఇలా ఉంటాయి, ఒక్క రోడ్డు తిన్న ఇలా ఉండదు, అన్నీ ఇలా కొండలే కదా. నేనేం చేయాలో అర్థం కాలేదు. బయటికి వెళ్ళాను, ఒక షాపులో తిరిగి వచ్చాను. నేనన్నా, దేవుడు ఈ రాత్రి మనకి చర్చి ఓపెన్ ఉంది కనుక బల్లల మీద పండుకుందాము, ఏం చేయాలో నాకు తెలియట్లా. పాస్టర్ గారు ఫోన్ ఎత్తట్లేదు, ఎందుకంటే ఈ వాక్యం నచ్చలేదు ఆయనకి. నేను బైబిల్లో తీసి కొన్ని రుజువులు చూపిస్తే ఆయన చేస్తున్న బోధకు వ్యతిరేకంగా కనబడింది. ఆయన అన్నాడు, బ్రదర్ మీరు కొత్త బోధ తీసుకొచ్చారు, ఇది మాకు అవసరం లేదు, 300 మంది సంఘం అన్నాడు. సరే ఓకే, నో ప్రాబ్లం. దేవుడు చెప్పమన్నాడు బ్రదర్, నేను చెప్పాను, అది నీ ఇష్టం, తీసుకుంటే తీసుకో, లేదని చెప్పాను. నాకు అవసరం లేదు ఇదని వెళ్ళిపోయాడు ఆయన. సాయంత్రం వచ్చేసరికి నాకు అన్నం పెట్టకుండా ఆపేశాడు. ఏం జరిగిందో తెలుసా? రాత్రి అయింది, నిజంగా ఆకలేస్తుంది. ఇలాంటి ఖాళీ బాటిల్ ఒకటి ఉంది, వర్షం వస్తుంది. రోజుకి 10 సార్లు పడిద్ది అక్కడ, లేకపోతే 7 సార్లు పడిద్ది వర్షం. ఎట్లాగే రేకులు, నీళ్లు కారుతున్నాయి. ఖాళీ బాటిల్ నీళ్లు పట్టా, పాస్టర్ గారి దగ్గర తెచ్చా, నాతో పాటు వచ్చాను. అన్న ఈరోజు దేవుడు ఇది మనకు ఆహారం ఇచ్చాడు, ఇది చాలా బలం ఇస్తా తాగన్నా. ఆయన తాగాడు. మళ్ళీ వెళ్ళా నేను ఒక బాటిల్ పట్టుకున్నా. నేను ఆ రాత్రి, ప్రభా ఈ రాత్రి నాకు ఇదే ఆహారం, ఇదే సమకూర్చావు. నేను అండమాన్ చూడటానికి రాలా, సువార్త ప్రకటించడానికి వచ్చాను. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా దుబాయ్ చూడలా, సువార్తే ప్రకటించి వచ్చాను. ఓ పాస్టర్ గారు అన్నాడు, నిన్ను చూశానన్నా, దుబాయ్ వచ్చి దుబాయ్ చూడకుండా వెళ్ళాడు, నిన్నే చూశాను. నా దుబాయ్ అవసరం లేదు, నేను చూసినా మర్చిపోతాను. నేను సువార్త ప్రకటించాను, ఏ పని నిమిత్తం వచ్చానో ఆ పనే చేసుకొని వెళ్తాను అన్నాను. నీళ్ళు పట్టాను, తాగాను. కానీ పొద్దున్నే ఏం జరిగిందో తెలుసా? పొద్దున్నే వచ్చి పాస్టర్, సారీ అన్న రాత్రి రాలేకపోయాను అన్నాడు. పర్వాలేదు బ్రదర్ అన్నాడు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి ఎవడో తెలియదు, కానీ దేవుడు, ఏలియా దేవుడు నాతో ఉన్నాడు. ఏలియాతో ఉన్న దేవుడు, ఏలియా దగ్గర రుజువు చేసిన దేవుడు నా దగ్గర ఒక రుజువు ఉన్నది. ఆమేన్. అన్నం పెట్టే పాస్టర్ తాళం వేశాడు, నిద్రపోయే స్థలం ఇచ్చే పాస్టర్ రూము తాళం వేశాడు. ఆహారం ఆగిపోయింది, బెడ్ ఆగిపోయింది, నన్ను బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీళ్ళు పట్టుకోవడానికి వర్షం ఆగిపోయింది. ఒక సేవకుడిని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడిని పంపించి అన్నాడు, అయ్యా నీ గురించి నేను విన్నాను, చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ మెయిన్లాండ్ నుంచి ఒక సేవకుడు వచ్చాడు, మంచి వాక్యం చెబుతున్నాడు, మీరు కూడా వాడుకోండి. ఆయన మరొక ద్వీపంలో ఉంటాడు, బాంబు ల్యాండ్ ఏదో సంథింగ్ ఉంది, అక్కడి నుంచి వచ్చాడు పడవేసుకొని. వచ్చి అన్నాడు, అన్న నేను మీకోసము 20 రోజుల పరిచర్య సిద్ధపరిచి వచ్చాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 20 రోజుల పరిచర్య. సునామీ వచ్చి మునిగిపోయింది కదా నికోబార్లో. ఆ స్థలం అంతా తిరగాలి, కరపత్రాలు పంచాలి, వాక్యం చెప్పాలి.
రుజువు చేయబడిన దేవుడు నాతో ఉన్నాడని రుజువు మరొకసారి నాకు దొరికింది అక్కడ. ఆమె ఆశ్రయం ఇచ్చిన పాస్టర్ బయటికి వెళ్ళగొడుతున్నాడు. నాకు మార్గం లేదనుకున్నాను. అవతల నన్ను పిలిచిన సేవకుడు పేదోడు, పూరు గుడిసె, సగం గుడిసె ఆయన ఉంటాడు, భార్య పిల్లలు, సగం గుడిసె చర్చి. ఆయన ఒకటే చెప్పాడు, అన్న నేను పచ్చడేసి తింటే నీకు పచ్చడి పెడతా, నీళ్లు పోసుకొని తాగితే నీళ్ళతోనే పెడతా, నీ కొరకు నేను ఏం చేయలేను అన్నాడు. నేనన్నా నువ్వేది తింటే అదే పెట్టు నాకు. ఆమె నువ్వేది భోజనం చేస్తే అదే పెట్టు నాకు, లేదు నీళ్ళు ఇచ్చినా సరే తాగి సేవ చేసి వెళ్తా. నా అంత రోషం ఉంటుంది వాక్యంలో. కానీ దేవుని కృపలో నెల రోజులు దేవుడు అక్కడ నన్ను బహుబలంగా వాడుకున్నాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో వచ్చిన కానుకంతా ఆ పేద సేవకుడికే ఇచ్చాను. ఎందుకంటే నేను తిరిగి రావటానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను సంపాదించుకోవడానికి కానుకల కోసం ఎప్పుడు వెళ్ళను. వాక్యము వాక్యము వాక్యం ప్రజల హృదయాల్లో నాటాలి. అది నా మంట, ఎప్పుడు నా తపనది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు ఈ సాక్ష్యము? యాయూరు దగ్గరే కాదు, మార్త దగ్గరే కాదు, ఈ రాత్రి నా దగ్గర కూడా రుజువు చేయబడిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆయన నాతో ఉన్నాడు. సారేపతి ఆ విధవరాలు యొక్క ద్వారము తెరవక మునుపు ఆహారం తెచ్చే కాకి ఆగిపోయింది. యొర్దాను నీళ్లు లేకపోతే నదీ ప్రవాహం నీళ్లు ఎండిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. మరణం తప్ప మరొక మార్గం లేదు. ఇది మూయబడింది, కానీ అవతల ఏలియాకు తెరవబడింది మరొక మార్గం. ఆ దేవుడు నాకు కూడా అలాగే ద్వారం తెరిచాడు. ఆ గుడిసెలోనే ఉన్నాను, నెల రోజులు అక్కడే ఉన్నా, హ్యాపీగా సువార్త చేశా. మరలా పడవెక్కాను, మద్రాసు వచ్చి ఇంటికి వచ్చేసాను. కానీ జరిగిన విషయం, ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? ఒక రాత్రి దేవుడు ఈ సేవకుడితో మాట్లాడు అన్నాడు. పేద సేవకుడు. నేను మీతో నేను మాట్లాడాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ దేవుడు నా కొరకే మిమ్మల్ని పంపితే నేను వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి సేవకుడి దగ్గర జవాబు రాలా. ఈ సేవకుడి దగ్గర భార్య వచ్చింది, ఇద్దరు వచ్చి కూర్చున్నారు, మోకరించారు. నేను కూడా ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. గంట, 2 గంటలు, 3 గంటలు. నువ్వు చేస్తున్న పరిచర్య వాక్యంలో నుంచి తీ, నేను చేస్తున్న పరిచర్య వాక్యంలో నుంచి తెస్తా. మనకు వాక్యమే న్యాయాధిపతి, వాక్యమే మనకు రుజువు. ఆయన చేస్తున్న పరిచర్య అది వాక్యంలో లేదు. రాత్రి అనలా దైవజనుడు అబద్ధాన్ని చెప్పి 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 తిప్పిందే తిప్పి చెప్పిందే చెప్పి, అవునా? హల్లెలూయా. ఆ దైవజనుడు 87 మంది సంఘం, 87 మంది సంఘం ఆ రాత్రి అంతా కూర్చున్నారండి. నేను చెప్పేది ఒక వాక్యం, ఇది లేఖనం, ఇది బాప్తిసం, ఇది పరిచర్య, ఇది ప్రవక్త, ఇది ఈ గడియ యొక్క వర్తమానం, ఇది ప్రతిది లేఖనములో తీసుకురాగానే భార్య భర్తలు ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. తెల్లవారుజామున 3 అయ్యింది. ఆయన దగ్గర ఆయనకి 7 భాషలు వచ్చు. 7 బైబిల్స్ దగ్గర పెట్టుకున్నాడు. అన్నిట్లో చూశాడు. నేను చెప్పిన లేఖనం ఎక్కడ తప్పులేదు. ఆయన చేస్తున్న పరిచర్య ఎక్కడా లేఖనాల్లో లేదు, 7 బైబిల్లో లేదు. ఇద్దరు మోకరించారు, ఏడ్చారు. తెల్లవారుతుంది, 4ంటికి తెల్లారింది. తెల్లవారుతుంది. ఆయన లేచి ఒకటే అన్నాడు, ప్రార్థన చేశాం. నేను ఎందుకు ఏడుస్తున్నావు అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ అన్నా నువ్వు రాకపోతే, ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే ఈ 87 మందిని నేను నరకానికి పంపించేవాడిని. ఒప్పుదల, వాక్యము. ఇంత చెప్పే కదా, నీరే రాయనుగొస్తే పరిశుద్ధాత్మ లేదా వాక్యము, దేవుని యొక్క జీవజలము నీ హృదయాలను కొయ్యదా? చెప్పరేండి అమ్మా, కొయ్యదా? ఒకరోజు నేను కూడా మారను అనుకున్నా. మా అమ్మ మా నాన్న ప్రార్థన చేసేవాళ్ళు, మా అక్క ప్రార్థన చేసేది, మా చెల్లి ప్రార్థన చేసేది. నేనేమో సినిమాలు పిచ్చి, డ్రామాలు వేసేవాడిని. సినిమాల్లోకి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిని. యాక్టర్ అవ్వాలి, ముందు ఆ తెర మీద కనపడాలి, ఓ మంచి కళాకారుడు అవ్వాలి. క్రిస్టమస్, జనవరి వస్తే డ్రామా, హీరో పాత్ర, విలన్ పాత్ర. నాదంతా ఆ మైండ్. కథలు రాసేవాడిని, డ్రామా స్టోరీలు రాసేవాడిని, పాటలు రాసేవాడిని, డ్యాన్సులు వేసేవాడిని. నా కళ అంతా అలా. నేను అనుకున్నాను మా ఇంట్లో అందరూ మారారు, నేను మారలేదే. ఒక గడియ వచ్చింది, దేవుడు నన్ను ఎక్కడ కొట్టాడు. ఇక్కడ కొట్టడమే నా హృదయం వాక్యంతో కొయ్యటం ప్రారంభించాడు. కఠినమైన హృదయం మారదనుకున్నా, మార్చి ఈరోజు మీ ఎదుట సజీవ సేవకుడిగా దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడు.
నేనే సాక్షిని, ఆయన నన్ను మార్చాడు అంటారు. నా హృదయం మారదు అనుకునేవాడిని, నేను మారను, నేను ఎలాగే చచ్చిపోతాను అనుకునేవాడిని. నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చడా? నిన్ను మార్చడా? ఆయన రుజువు చేయడానికి వచ్చాడు. 4 రోజులే కాదు, ఓ మార్తా, 4 రోజులే కాదు, ఇంకో రుజువు చెప్తా. 4000 సంవత్సరాల క్రితం ఒక సైన్యం చనిపోయింది. అది ఒక లోయలో ఎముకలు పడిపోయి ఉన్నాయి. అది ఎండిన లోయ. ఆ లోయలో జీవం లేదు. జీవాధిపతి వచ్చాడు అక్కడికి. మరణపు లోయ యొక్క జీవాధిపతి వచ్చాడు. రుజువు కొరకు చెబుతున్నా, 4 రోజులే కాదు, 4000 సంవత్సరాల క్రితం చనిపోయి ఉన్నా బ్రతికించుటకు నా దేవుడు సమర్థుడు. రుజువు చేయబడిన పునరుద్ధానం ఇంకా ఇప్పటికీ ఆయనలో దాచబడే ఉంది. ఆమేన్. నువ్వు నమ్మితే రేపొద్దున రాకపోయినా, ఒక ముందే మనం చనిపోయినా, నీలో ఏ విశ్వాసము, నీలో ఏ శక్తి ఉండాలో తెలుసా? పునరుద్ధానపు. దానికి ఉదాహరణ ఒకటి బైబిల్లో చెబుతా, వెళ్ళిపోతుంది వాక్యం ముగిస్తా. ఓ రోజున లేఖనాలు తీయొద్దులేండి, బైబిల్ చదువుతాడు, మరి టైం వేస్ట్ అవుతుంది. మీ అందరూ తెలిసిందే, కొత్తదేం చెప్పట్లా, అన్నీ పాతయే చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్పే ముందే ఇక్కడ పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు. నేను చాలా చిన్నవాడిని, అయినా దేవుడు నన్ను వాడుకోవాలని ప్రార్థన చేశారు మీరందరూ. ఒక చిన్న రుజువు, అమోరీయులతో యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలీలకి. జరుగుతుంటే ఇశ్రాయేలీలో ఒక సైనికుడు చనిపోయాడు. 2వ రోజుల గ్రంథం తీయొద్దులే కానీ చనిపోయాడు. చనిపోతే జాగ్రత్తగా వినండి. వెంటనే ఏం చేశారంటే ఆ చచ్చిపోయిన వాడిని బాధ పెట్టడానికి ఆ శత్రువులకి దడిసి దగ్గరలో చూస్తే ఒక ఎలీషా సమాధి కనపడి, వెంటనే ఆ సమాధి తవ్వి ఆ సైనికుని అందులో పండుకోబెట్టారు. ప్రైజ్ ది లార్డ్. పండుకోబెట్టగానే ఏం జరిగింది? ఇప్పుడు మీరు చెప్పాలి. శల్యములు అంటే గట్టిగా మాట్లాడండి. మనమంతా ఇందాక చెప్పాం, మనందరం ఆయన శరీరంలో ఒక భాగం అయి ఉన్నాం. నేను మాట్లాడానంటే మీరు మాట్లాడాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన శరీరం మాట్లాడేది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ ఎముకలు తగలగానే చచ్చిపోయిన వాడు ఏంటి? ఎలీషా, ఏంటి నీ ఎముకలు తగలగానే చచ్చిపోయినాడు బ్రతికాడు? ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? ఎలీషా, నా ఎముకలలో కూడా పునరుద్ధానపు శక్తి ఇంకా దాచబడే ఉంది. ఆమేన్, ఆమేన్. పునరుద్ధానపు శక్తి ఇంకా నాలో దాచబడే ఉంది. ఎందుకంటే ఒకరోజు నాకు ఒక పిలుపు వస్తుందని తెలుసు. అప్పుడు నేను లెగాలంటే నాలో లేకపోతే నేను ఎట్లా లెగుస్తా? ఇప్పుడు నేను ఇక్కడ అమ్మ, అసలు చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు బడికి వెళ్ళని వాళ్ళు ఎవరు? పెద్దోళ్ళు, అయ్యా నాకు చదువు రాదు. పోనీ, వెరీ గుడ్, అందరూ చదువుకున్నారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదువుకున్న వాళ్ళు కదా. ఇంగ్లీష్ రాదు అన్న వాళ్ళు చేయొద్దండి. నా ఇంగ్లీష్ ధైర్యం చేయొద్దండి. ఏమైంది? మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చి అయితే ఇప్పటి నుంచి మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. ఇంకా తెలుగు ట్రాన్స్లేషన్ వద్దేహ. ఇప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. ఓకేనా? అమ్మ, నీకు ఇంగ్లీష్ వచ్చా? చెప్పొచ్చు కదా. లేనిదే ఆడ నుంచి వచ్చింది ఆ మాట చెప్పాలి నువ్వు. అయ్యా, అసలు నాలోనే లేదు, లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మరి పునరుద్ధానపు శక్తి నీలో లేకపోతే రేపొచ్చిన ప్రభు పిలిచిన సమాధిలో నుంచి ఎత్తలేగుస్తావు? ఏమేనేమేనేమే అసలు నీలో లేదు. అది ఆ పునరుద్ధానపు శక్తి నీలో లేదు. ఆ స్వరం వినపడగానే నీ ఎముకలను లేపేది ఏంటి? ఏమి లేపాలి? అది మొదట నీలో ఉండాలి. నీలో ఉంటే ఆ స్వరం వినపడగానే లోబడేది నీ ఎముకలు కాదు, ఆ పునరుద్ధానమే ఆ స్వరానికి లోబడిద్ది. ఆమేన్. ఇప్పుడు నేను ఎలీషా ఎముకలను అడుగుతా, ఏమయ్యా ఎలీషా, ఈ ఎముకల్లో ఈ పునరుద్ధాన శక్తి ఇప్పుడుదేనా లేకపోతే ఇంతకుముందు ఏమైనా ఉందా? ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు సుందర్ కుమార్ గారు, ఇది ఇప్పుడుదే కాదు, నేను జీవించి ఉండగా అది నాలో ఉంది.
ఒకానొక స్త్రీ ఇంటికి నన్ను పిలిచారు. అక్కడ ఒక పిల్లవాడు చనిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శవాన్ని బతికించింది ఇప్పుడు కాదు, ముందుగానే రుజువు చేయబడ్డ శక్తి దేవుడు నాలోనే పెట్టాడు. ఆమేన్. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాలో ఉన్న శ్వాస 7 సార్లు వాళ్ళు వదగానే వాడు అయ్యా అది ఎక్కడదో కాదు మళ్ళీ అన్నాడు. ఎలీషా నాతో ఒక మాట చెబుతున్నా, ఎక్కడదో కాదు, నది అవతల, యోర్దాను అవతల మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు. ఈ శక్తి ఆయనే కలిగి ఉన్నాడు. ఏమేన్ అమ్మా నిద్రపోతుందా? అమ్మ నువ్వు నిద్రపోతున్నావా? లేగత్తలే, నీ దండం పెడతా. ఆమె చెప్పాయి. చూడండి, ఆ పునరుద్ధారణ శక్తి మా గురువు గారే కలిగి ఉన్నాడు. ఆమె ఆయన కూడా చనిపోయినా, మీరు మాట్లాడాలి, చనిపోయినా ఒక బిడ్డను బ్రతికించి ఆయనలో ఉందని రుజువు చేశాడు. ఆ రుజువు చేయబడిన నిరూపించట ఆ పునరుద్ధారణ శక్తి ఈ రోజు నేను కలిగి ఉన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంగం, ఆయన అంటున్నాడు, ఆ అభిషేకము నది అవతల నా మీద కుమ్మరింపబడినప్పుడు ఆ అభిషేకముతో మరణాన్ని కొట్టాను. దేని కొట్టాను? మరణాన్ని చీల్చే పరిచర్య, మరణాన్ని మరలా పునరుద్ధరణ చేయగలిగిన పరిచర్య నా గురువు గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. ఎందుకంటే ఈ దుప్పటితో నేను యోర్దాను చేల్చక మునిపే ఈ దుప్పటితో మా గురువు గారు రుజువు చేసి చూపించాడు. ఆయన ఇది రుజువు చేయబడిన పరిచర్య కాదా? అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు నిజంగా ఈ యొక్క వాక్యం నీ హృదయంలోకి ఉంటే మన ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. నా ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త, ఆయనలో కూడా ఈ పునరుద్ధానపు శక్తి ఉన్నది. నమ్ముచున్నారా? ఆయనలో కూడా ఈ పునరుద్ధానపు శక్తి ఉన్నది. ఆయన ఒక పిల్లవాడు బ్రతికించాడు. రాత్రి పాస్టర్ గారు చెప్పారు, అవునా? యాక్సిడెంట్ అయినప్పుడు ఓ పిల్లవాడు చనిపోయాడు. దేవుడు ముందే చెప్పాడు ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. సంఘ పెద్దను కారులో నుంచి దించాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు దేవుడు బ్రతికించబోతున్నాడు. ఆ మెదడు పక్కకి వెళ్ళిపోయింది, తల చితికిపోయింది. ప్రార్థన చేశాడు, ప్రభువా ఇతన్ని బ్రతికించుటకు నువ్వు సమర్థుడవు. బ్రహ్మ బ్రతికించలేడు, కానీ బ్రహ్మముల్లో ఉన్న పునరుద్ధానపు శక్తి. ఏలియా బ్రహ్మం అయితే, ఎలీషా మనం అయితే, ఏలియాలో ఉన్న రుజువు చేయబడిన ఆ పునరుద్ధానపు శక్తి ఈరోజు నీలో నాలో. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. క్షమించండి, లేట్ అయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శక్తి ఉందా ప్రియులరా? ఆమేన్, ఆమేన్. అందరు పలికారా? హల్లెలూయా. ఎవరికైనా అనుమానం ఉందా? ఏది లేదు. పునరుత్థాన శక్తి లేదేమో అనుకుంటున్నారు. అనుమానం ఉందా? ఉందో లేదో బ్రదర్, అప్పుడప్పుడు లేదనిపిస్తుంది. ఇట్లా ఉజ్జీవ కూడికలు ఏదన్నా జరిగినప్పుడు ఉంది అనిపిస్తుంది, ఇంటికి పోతే మళ్ళీ లేదనిపిస్తుంది. వింటున్నారా? మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత లేదనిపిస్తుంది, రేపొద్దున అసలే లేదనిపిస్తుంది. నిజమేనా? హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దేవుడు మాకు తోడైంటే ఈ శ్రమలేలా అన్నాడు. దేవుడు మాకు తోడైంటే ఈ శ్రమలేలా, ఈ బాధ ఎలా? దేవుడు వచ్చి పరాక్రమం గల, హల్లెలూయా, దేవుడు వచ్చి ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. వాస్తవానికి ఆయన స్థితి ఏంది ప్రియులరా? హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడు నన్ను. దేవుడు అంటే ఈ శ్రమలేలా. హల్లెలూయా. సంగమా భయపడవద్దు. ఇది రుజువు చేయబడిన వాక్యం. నమ్ముతున్నావా నీవు? హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమా, భయపడవద్దు. పునరుద్ధాన శక్తి నీలో ఉందని నమ్ముతున్నావా? 100% నమ్ము. దేవుడు అంటున్నాడు, గిద్యోనా, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడివి నువ్వు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క శక్తి సంగమా చెప్పనా నిన్ను ఇక్కడ నిలబెట్టింది. ఒక్క శక్తి ఇదిగో ఈ వర్తమానం వినడానికి నిన్ను తీసుకొని వచ్చింది ప్రియులారా. నమ్మొచ్చా ఇది పునరుద్ధాన? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోనా పారిపోయాడు. సంగమా, ఈ పిలుపు గొప్పది. నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే యోబు నిలబడ్డాడు. బూడిద కుప్పలో కూర్చొని ఇదిగో ఒళ్ళంతా కూడా ఇదిగో దురద పెట్టి పుండ్లు అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? హల్లెలూయా, నా దేవుడు సజీవుడు అంటున్నాడు. హల్లెలూయా, నా దేవుడు సజీవుడు, ఒకరోజు నేను ఆయనను చూస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, దేవుడు మంచివాడు, సమస్తమును ఎరిగినవాడు. ఇదిగో ఇప్పుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టినది కూడా పునరుద్ధాన శక్తే ప్రియులారా. ఆ పునరుద్ధాన శక్తే ఈ వర్తమానం ఇచ్చిందని నమ్ముతావా? ఇక నిన్ను కూర్చోబెట్టిందని నమ్ముతావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వధువుని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సారెపత్తులో ఉన్న విధురాల్ని ప్రేమించాడా? ఆమె కొరకు ప్రవక్తను పంపాడా? ఆ ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? అమ్మా, భయపడకు, నీ కొరకు నేను పంపబడ్డాను అంటున్నాడు. నువ్వు భయపడవద్దు, నీ కొరకు నేను పంపబడ్డాను అంటున్నాడు. ఈ చివరి కాలంలో కూడా వధువు కొరకు పంపబడ్డాడు ఏలియా. ఆమేన్. ఆ ఏలియా వచ్చాడు. హల్లెలూయా. మంచి వస్త్రములు తెచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శక్తిని తీసుకొని వచ్చాడు ఆయన. నమ్ముదాం ప్రియులారా. హల్లెలూయా. మంచి దేవుడు, మంచి వర్తమానం ఇచ్చినటువంటి ఇదిగో ఇది కడవరి కాల, చెప్పండి, కడవరి కాల ఉజ్జీవం ఇది. ఇది ఉజ్జీవం. ఇది సంగమా, మనం ఆనందించాలి, ఎగిరి గంతులేయాలి. చూడండి, మంచి వర్తమానం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు కొన్ని విషయాలు అనిపించింది. ఎందుకు ఆయన ఇక నిలబడ్డాడు ఈరోజు? ఎందుకంటే దేవుని కార్యాలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుని ప్రతి కార్యము కూడా మనం అర్థం చేసుకోవాలి. నిన్న ఐజక్ గారు చెప్తా ఉన్నప్పుడు ఒక చేదు చిరక ఆయనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన వద్దన్నాడు. ఆయన ఆ నొప్పి నేను భరిస్తాననే అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ నొప్పి భరిస్తూనే చచ్చిపోయాడా? సంగమా, ఆయనను కనడానికి మరియా ఆ పురిటి నొప్పులు భరిస్తూనే ఉందా? పుట్టబోయేది మనిషి కాదు, పుట్టబోయేది దేవుడు. ఏదో ఒక కార్యం అక్కడ దేవుడు చేస్తా ఉన్నాడు. ఎందుకు నిలబెట్టాడు ఇక్కడ ఆయన్ని? సంగమా, ఏంటి దేవుడు ఎలా కదలాడుతున్నాడు? ఉజ్జీవాన్ని కొంతమందే చూడగలుగుతారు. అర్థమైందా నా మాట? ఉజ్జీవాన్ని అందరూ చూడలేరు ప్రియులారా. యోర్దాను నదిలో యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు, యోర్దాను నదిలో యోహాను మాట్లాడుతున్నప్పుడు ఆ ఉజ్జీవాన్ని చూడగలిగింది కొంతమందే. యేసుక్రీస్తు ఆ ఉజ్జీవాన్ని చూడగలిగింది 12 మందే. వింటున్నారా? ఉజ్జీవం కళ్ళ ముందు కదలాడేటప్పుడు అందరికి కనబడదు ప్రియులారా. ఆమేన్. చూసి గ్రహించే వాళ్ళు చాలా కొద్ది మందే అనిపించింది నాకు. నిజంగా తెలియకుండానే ఈరోజు
చాలా దూరం వెళ్ళాం. దాదాపు 250 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసాం పాస్టర్ గారిని తీసుకొని. సరే, ఏదేమైనా నా మనసుకు అనిపించింది ఏంటంటే, దేవుడు చూడండి ప్రియులారా, దావీదు తన కుమారుడి కొరకు ఎంతగానో ఏడ్చాడా? ఎంతగానో ఏడ్చాడు. హల్లెలూయా. అలాగే బైబిల్లో ఉన్నటువంటి చాలామంది తమ యొక్క సొంత వారిని లేదా భౌతికమైనటువంటి తన దగ్గర వారిని కోల్పోయినప్పుడు ఎంతగానో వారు దుఃఖపడతా ఉంటారు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, ప్రియులారా, మేము అనుకోకుండానే వెళ్ళాం, కానీ దేవుడే కొంత ఓదార్పు ఆయనకి ఇస్తున్నాడు అనుకున్నాను నేను. ఒక ఓదార్పు ప్రియులారా, దేవుడే మనల్ని ఓదార్చాలి. ఎందుకంటే ఒక యేసేపు తప్పిపోయినప్పుడు యాకోబు చాలా ఏడ్చాడని బైబిల్ చెప్తా ఉంది. నేను చచ్చిపోతాను అన్నాడు. ఎవరు? యాకోబు. సరే, మన దేవుడు మంచి దేవుడు. ఇలాంటి సమయాల్లో కూడా ఒక దైవజనుడు ఇలా పులిపిట్ మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు తను తాను మర్చిపోయి మాట్లాడగలడు ప్రియులారా. హల్లెలూయా. దేవుడు మాట్లాడించగలడు. ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క స్థితి మర్చిపోయి మన మధ్య అంతగా కదలాడింపజేశాడు దేవుడు అని నమ్ముతున్నాను. దేవుడు పాస్టర్ గారిని, ఆయన సంఘాన్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా. ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఆయన ప్రయాణంలో కూడా దేవుడు తోడై ఉండాలి. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. ప్రార్థన చేస్తారా? ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. దయచేసి లేచి నిలబడండి ప్రియులారా. గోరా పాపి బ్రదర్, మీరు ప్లే చేస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా రెక్కినాడు. గోరా పాపి నైనా నేను దూరంగా పారిపోగా. పాట ఉంది. హల్లెలూయా. పాడదాం అందరం కలిసి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేరయ్యా నిన్ను చేరగా. చింతలన్నీ తీరేరయ్యా నిన్ను చేరగా. హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువ
నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను తను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం, తల్లంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. ఈ వర్తమానము నాయన, ఇందులో పునరుత్థాన శక్తి ఉంది. ఈ మాటలు ప్రభువా జీవము కలిగినవి నాయన. మీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఈ జరుగుతున్న కార్యములు చూచినప్పుడు మా పట్ల మీ ప్రేమ కనబడతా ఉంది. మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో కనబడతా ఉంది. ఏమి ఇవ్వగలము నాయన, ఏమి ఇవ్వగలము తండ్రి. నీవు మంచి దేవుడు అని చెప్పడం కంటే ఇంకేం చేయగలం ప్రభువా? నీ పాదాలు పట్టుకోవడం కంటే ఇంకేం చేయగలం నీ కొరకు? ఎంత ప్రేమించారు, ఎంతగా మా మధ్య కదలాడుతున్నారు. దేవా మీకు స్తోత్రములు. సారెపతిలో, సీదోనులో అనేక మంది విధవరాన్లు ఉన్నను. సారెపతిలో ఉన్న విధవరాలి యొద్దకే ఎలియా పంపబడ్డాడు. మా యొద్దకే మీరు వచ్చారు నాయన.
ఈ రాత్రి మేము ధన్యులం. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మేమందరము ధన్యులం. స్తోత్రములు, కృతజ్ఞతలు. పాస్టర్ సుందర్ కుమార్ గారిని దీవించండి, శక్తి బలాన్ని దయచేయండి, ఓదార్పునివ్వండి. కన్న తండ్రి వల్లే మీరు నిలబడండి. చిన్న సంఘాన్ని దేవా, ఇక్కడ ఆయన బిడ్డలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఇక్కడ మీరే ఎల్షద్దాయి అయి అదిగా ఆ కుటుంబంలో నిలబడండి. బలహీనమైనప్పుడు అబ్రహాము నాయన బలమైన రొమ్ములు కలిగినటువంటి ఎల్షద్దాయిగా మీరు నిలబడ్డారు ప్రభువా. ఆ కుటుంబం కొరకు మీరు నిలబడరా మా కన్న తండ్రి? ఆ కుటుంబంలో ఎన్నో కార్యాలు మేము చూడాలి, మా కళ్ళతో కార్యాలు చూడాలి ప్రభువా. దేవా మీకు స్తోత్రములు. ఇస్సాకును జ్ఞాపకం చేసుకోండి దేవా, వారికి తోడుగా ఉండమని. అలాగే మా యొక్క పాస్టర్ గారు ఐజక్ గారిని దీవించండి. కాలు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాప్యములో నాయన ఒకనాడు మోసే కర్ర పట్టుకొని పరిచర్య చేసినట్టుగా వృద్ధాప్యములో ఆయన పరిచర్య చేస్తుంటుండగా నాయన తోడుగా ఉండండి, కనికరించండి, కృప చూపించండి దేవా. ఆయన ఎక్కడికి వెళ్ళినా నాయన మీరు తోడుగా ఉండండి. ఆయన సంఘాన్ని దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ నాయన ఎంతో ఉజ్జీవం ఇచ్చారు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు, మా హృదయాలు మండాయి నాయన. దేవా మీకు స్తోత్రములు. మీరు సజీవుడైన దేవుడు, సజీవుడై మా మధ్యనున్న దేవుడు మేము నమ్ముతున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. విత్తబడిన ఈ వాక్యాన్ని మాలో ఫలింప చేయండి, నూరంతలుగా ఫలింప చేయండి నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. దేవ సంగీత వాయిద్యములు వాయించిన బిడ్డల్ని, పాటలు పాడిన బిడ్డల్ని, ఈ మీటింగ్స్ కొరకు సహాయం చేసిన బిడ్డలు, పరిచర్య చేసిన బిడ్డలు అందరినీ దీవించమని సన్నిధి కృపను అనుగ్రహించి మళ్ళీ రేపటి నుంచి నాయన బిడ్డలు పనులకు వెళ్తుంటుండగా, వారి డ్యూటీలకు వెళ్తుంటుండగా తోడుగా ఉండండి. సమస్త మహిమగంత ప్రభావాలు మీకు చెల్లించుకొని పాస్టర్ గారు మా మధ్య నుంచి నాయన వారి యొక్క ఇంటికి ఈ రాత్రి బయలుదేరిపోతుంటుండగా తోడుగా ఉండండి. మీ దూతను కావలిగా ఉంచండి. మీకే మహిమాగంత ప్రభావాలు చెల్లించుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.